సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్ అండి. ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. దిస్ ఈజ్ సోమశేఖర్ ఫ్రమ్ వైజాగ్ అండి. ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఫర్ ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నేమ్డ్ సిసిఏ క్రూజ్ కల్నరీ అకాడమీ అండి. క్రూజ్ లైన్ లో మేము పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంటామండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్ 2015 నుంచి మాది నడుస్తుందండి వైజాగ్ లోని. ఓకే సార్, దిస్ ఈస్ మై ఇంట్రడక్షన్ అండి. అండ్ ఈ ప్యానెల్ ద్వారా, తెలుగు ఛాంపియన్స్ ప్యానెల్ ద్వారా నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క ప్యానెల్ మెంబర్స్ కి, మన ఎండి రఫీక్ గారికి, వేణుగోపాల్ సార్కి, అండ్ ఈవెన్ మన శోభన్ కుమార్ గారు ప్యానెల్ మెంబర్, వన్ ఆఫ్ ద ప్యానెల్ మెంబర్, అండ్ పులి నరహరి గారు, ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్యానెల్, ఈ మీటింగ్ కి ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు వచ్చిన, ఈవెన్ దో అటెండెన్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను లీడర్స్, వాళ్ళందరూ కూడా ద బిగ్గెస్ట్ మంచి లీడర్స్ అంటానండి. మంచి లీడర్స్, అది కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడానికి వచ్చారండి. ఈ ప్యానెల్ ద్వారా మేము, మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేద్దామని. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు వచ్చారు కాబట్టి ఈ రోజు సెషన్ చాలా సింపుల్, చాలా మీరందరూ చాలా హ్యాపీగా ప్రతి ఒక్క మీకు ఉన్న డౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంలోనే మెయిన్ మేము ఈరోజు అనుకుంటున్నామండి. ముఖ్యంగాను సార్, నేను నాట్ ఓన్లీ ఒక కాలేజ్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉండడమే కాకుండా ఐఎమ్ ఆల్సో ఏ ప్యాసివ్ ఇన్కమ్ లవర్ అంటానండి. ఐఎమ్ ఏ క్రిప్టో ట్రేడర్ ఆల్సో. నేను క్రిప్టో ద్వారా ఎంతో మందికి నేను యాక్టివేషన్స్ కూడా చేసి పెట్టానండి. ఓకే, ఎవరికైనా ఐడి యాక్టివేషన్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదొక తీరు. అయితే మనందరినీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ లవర్స్ అని, ప్యాసివ్ ఇన్కమ్ హోల్డర్స్ అని ఎందుకు అంటున్నానంటే, అసలు మనం ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నాము అంటేనే వీఆర్ లక్కీ అండి. వై? బికాస్ అంటే మనం ఎన్నో ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటామండి. చాలా మంది, మీకు కూడా తెలుసో తెలియకో ఆల్రెడీ మీరు ఇందులోకి వచ్చి ఉంటారు. అసలు ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి, ఆన్ ప్యాసివ్ ఎవరో ఒక వన్ ఎక్స్ పర్సన్ ఎవరో మీ అప్లైనరు చక్కగా మీకు ఒక బ్లెస్సర్ మీకు చెప్పారు. చెప్పిన తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత చాలా మందికి కొంత క్లారిటీస్ లేవు సార్. సో దాదాపుగా ఈ సెషన్ లోని మీరందరూ కూడా ఈ క్లారిటీ తెలుసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. మనం సరదాగా ఒక డిస్కషన్ చేసుకున్నట్టు, సరదాగా మనం ఏదో మాట్లాడుకున్నట్టుగా ఉంటుందండి సెషన్. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఉండి విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా ఇందులో మనం డిస్కస్ చేసే విషయాలు ఏంటంటే, ఎవరికైతే ఇప్పుడు డౌట్లు ఉన్నాయో, ముఖ్యమైన డౌట్లు మన పెండింగ్ విత్డ్రాల్స్ విషయంలో అవనియండి. సార్ మన కంపెనీ మనీ అబ్నార్మల్ మనీ ఇస్తుంది అని అంటున్నారు సార్. ఏ విధంగా మన కంపెనీ మనకి జనరేట్ చేస్తుంది సార్ అని తెలియదండి చాలా మందికి. అది ఎలా జనరేట్ చేస్తుంది అన్న విషయాలు కూడా మీకు అందరికీ చెప్పడానికి, ఏ విధంగా మనకు మనీ ఫ్లో అవుతుంది, ఏ విధంగా మనకు మనీ రాబోతుంది, చాలా ముఖ్యమైన విషయాలండి. చాలా చాలా సింపుల్ విషయాలు. అలాగని నేను మనీ కోసం చెప్పట్లా. మన కంపెనీ తాలూకా స్ట్రాటజీ ఏంటి, మనకి ఎలా, ఏ విధంగా మనకి ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేయాలి అన్న ఉద్దేశంతోనే మెయిన్ ఇది టచ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఇన్ ద సేమ్ వే దాంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ మన యొక్క లీడర్స్, మన కేసీబీ సార్ అవనియండి, శోభన్ కుమార్ సార్ అవనియండి, ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. వాటి గురించి కూడా మనం ఎక్కువగా అక్కర్లేదు, జస్ట్ లైట్ గా జస్ట్ ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ పరంగా వాటిని టచ్ చేస్తూ, అసలు ఏంటి ఆన్ ప్యాసివ్ లో మనం ఎందుకున్నాము, అసలు ఏంటి మన యొక్క జర్నీ ఏ విధంగా సాగుతుంది, అసలు ఎవరైతే ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో, చక్కగా $143 మనకి సెప్టెంబర్ నెలలో మన కంపెనీ ఎప్పుడైతే ఓ కనెక్ట్ కి పెయిడ్ ప్రొడక్ట్ గా ఫస్ట్ రిలీజ్ అయిందో, అది కట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ లక్కీ పీపుల్ అండి. కానీ వాళ్ళలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయండి. సార్ మేము చాలా వేగంగా ఇనీషియల్ లో బాగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇన్నాళ్ళు లేట్ అయింది అని చెప్పి ఎన్నో అనుమానాలు పెట్టుకోండి. సార్ వినపడుతుందండి వాయిస్? కాల్ వచ్చింది. హలో, వాయిస్ వినపడుతుందండి? హలో, వాయిస్ వినపడుతుందా సార్? ఓకే సార్, లౌడ్ అండ్ క్లియర్. సో చాలా మందికి కూడా ఏంటంటే ఎన్నో డౌట్లు, అనుమానాలు ఉన్నాయి. మేము వచ్చాం సార్, ఈ సిస్టమ్ త్రూ వచ్చామండి, మాకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసామండి, మాకు ఇంతవరకు రాలేదండి అని అన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మనకు మనీ జనరేట్ అవుతుందన్న విషయాలు
అందరికీ కూడా ఒక క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను సార్. ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో, సింపుల్ మ్యాథ్ అంటే ఎలా ఏ విధంగా మనకి మనీ రేపొద్దున రాబోతుంది, జనరేట్ అవబోతుంది అన్న విషయం కూడా టచ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్దాం అనుకుంటున్నా అండి. మీ అందరు వెల్ విషర్‌గా ఏవైతే మీరు ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఒక ఫౌండర్స్, సింగిల్ ఫౌండర్స్ అంటాం. జీరో ఫౌండర్ కాదండి. మన దాంట్లో సింగిల్ ఫౌండర్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ హీరోలే. గుర్తుపెట్టుకోండి సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనీ జనరేట్ అవుతది. ప్రతి ఒక్కరికి కూడా పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది. సో, వాళ్ళు కూడా ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని తీసుకోవాలో అవి కూడా టచ్ చేయడం జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఉండండి. వీలైతే మీ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేయడానికి, ఇంకా ఎంటర్ చేయడానికి ట్రై చేయండి సార్. ఎందుకంటే మా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశం మీదే. సో, ఫస్ట్ మనం పాసివ్ ఇన్‌కమ్ అనగానే ఏదో ఏవో చేసాం కదా అని అనుకుంటాం. ఎంఎల్ఎం కంపెనీస్‌లో చేయడం మనకు అలవాటు. కానీ యాక్చువల్లీ ఎంఎల్ఎం కంపెనీస్ అంత సక్సెస్ కాదండి. చాలా మంది అందులో సక్సెస్ అయిన పీపుల్ చాలా తక్కువండి. కానీ సక్సెస్ కాలేని వాళ్ళే చాలా ఎక్కువండి. కానీ మన కంపెనీ ఎంఎల్ఎం కంపెనీ కాదండి. కానీ అఫిలియేట్ సిస్టమ్ తీసుకుందండి మన కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది అది. సో ఏంటండి ఎందుకు ఇంత ఇంత పర్టికులర్ గా చెప్తున్నారంటే వన్స్ ఒకసారి మన కంపెనీలోకి వచ్చారు అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ ఇట్ యూ విల్ బి విన్ ఇట్. ఇఫ్ యు ఆర్ ఇన్ ఇట్ విల్ విన్ ఇట్ అని ఒక క్యాప్షన్ తో వచ్చారండి మన యాష్ సార్. ముఖ్యంగా మెయిన్ క్యాప్షన్ అదే. అది కూడా ఎంత విలువైందంటేనండి అతని యొక్క సిస్టమ్ అలాంటిదండి. అతని యొక్క సిస్టమ్ ఆన్ ప్యాసివ్ అనే దాంట్లో చూడండి అందులోనే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది. నేను మెయిన్ ఈ పాయింట్ టచ్ చేసిన తర్వాత నేను సబ్జెక్ట్ లోకి వెళ్దాం అనుకుంటున్నానండి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకంటే చూడండి ఈ రోజు మనం సపోజ్ నెలకి 50,000 సంపాదించనియండి. సపోజ్ నేను ఒక కామన్ మ్యానే కాదు, ఒక మీడియం క్లాస్ పీపుల్ ని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తూ నేను చెప్తున్నానండి. సంపాదించినా గానీ ఇన్ఫ్లేషన్, బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ప్రకారం ఎవ్రీ టైం ఎవ్రీ డే రేట్లు పెరిగిపోతున్నాయండి. ఎవ్రీ డే అంటాను సార్ నేను. ఎవ్రీ డే రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే ఈ రోజు మనం ఒక ఎగ్ సపోజ్ ఉంది ఒక 9 రూపీస్ కొనుక్కున్నాం. రేపు అదే ఎగ్ మళ్ళీ మనం 10 రూపీస్ పెట్టి కొనాల్సి వస్తుంది. సైమల్టేనియస్ గా నెల అయ్యేసరికి ఆటోమేటికల్లీ మనకి ఖర్చులు పెరుగుతున్నాయండి. కానీ సైమల్టేనియస్ గా మనకి ఆదాయం పెరగట్లేదు. సో ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది చాలా అవసరం. సార్ రేపొద్దున చూడండి మీరందరూ మనందరం కూడా మొదటి వరుసలో ఉన్నాము యాజ్ ఏ ఫౌండర్స్ గా. రేపొద్దున ఫ్యూచర్ లో వరల్డ్ విల్ బి గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ అవర్ ఆన్ ప్యాసివ్ అన్నారండి. దాని అర్థం ఏంటంటే రేపొద్దున ఫ్యూచర్ లో ప్రతి ఒక్క కస్టమర్, ప్రతి ఒక్క యూజర్ ఇందులోకి రావడం జరుగుతుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ అండి. ఇప్పటి వరకు కూడా డిజిటల్ వరల్డ్ లో, డిజిటల్ సిస్టమ్ లో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వాడే వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వట్లేదండి. రేపొద్దున మన ఆన్ ప్యాసివ్ ఏం చేస్తుందంటే చూడండి ఎందుకు మనం అందరం సక్సెస్ లోకి వెళ్తాం ఇంత ఘంటాపదంగా చెప్తున్నాం అంటే మనం రేపొద్దున వాడబోతున్న యూజర్స్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుందండి. అంటే కంపల్సరీ మన దాంట్లోకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. డిస్రప్టివ్ అన్న వర్డ్ వాడడానికి కారణం ఇదే సార్. అది ఏ విధంగా వస్తారు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదండి. అది కంపల్సరీ మనం ఈ రోజు అది మనం 100% టచ్ చేద్దామండి. ఆ విషయాన్ని మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఏంటి ఏంటి ఎందుకు అసలు మనం ఈ డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం అనే విషయం కూడా చాలా మంది తెలియదండి. అసలు డిజిటల్ ఈ రోజు మనం ఏం చేస్తుందంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీసే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ అంతా కూడా ఎర్న్ చేస్తున్నాయండి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే వరల్డ్ లో ద టాప్ 10 రిచెస్ట్ పీపుల్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ లో సంపాదిస్తున్న వాళ్ళే. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో సంపాదిస్తున్న వాళ్ళేనండి ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకంటే ఇక్కడ ఒకటేనండి మెయిన్ బేస్, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ. నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ అంటే చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళైన ప్రతి ఒక్క అనకూడదు కానీ ముసలి వాళ్ళు కూడా వాడవలసిందే. ఇన్ ఎవ్రీ సెక్టారు ఇది ఈ ఇంటర్నెట్ వరల్డ్ అనేది రూల్ చేస్తుంది. ఏ విధంగా రూల్ చేస్తుంది సింపుల్ గా చూడండి. ఎవ్రీ సెక్టార్ తీసుకోండి. ఫైనాన్షియల్ సెక్టార్ తీసుకుందాం. మనం ఈ రోజు రూపాయి లేకపోతే మనకి డబ్బు అనేది లేకపోతే మనకి జీవితం గడవదు. అవునా? ఆ ఫైనాన్షియల్ సెక్టార్ లో కూడా ఇంత ముందు వరకు చూడండి ఏదైనా మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకొని ఎవరికైనా ఇచ్చేవాళ్ళం, లేదా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంటర్నెట్ ఇది ఏమంటారు నెట్ బ్యాంకింగ్ అలవాటు ఉండే వాళ్ళు మాత్రమే చేసేవారు. కానీ ఈ రోజు రోడ్డు మీద ఒక పాన్ షాప్ లో ఉండేవాడు, చదువు లేనివాడు, ఒక పువ్వులు అమ్మేవాడు, ఒక అనకూడదు కానీ ఒక ఫ్రూట్స్ అమ్మేవాడు కూడా, అమ్మే మనిషి కూడా ఈజీగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా మనీ హ్యాపీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే డిజిటల్ మనీ అయిపోయిందండి అంతాను.
సో ఇంతకు ముందులాగా మనం అంతగా ఇదవట్లే. నేను నేర్చుకోను అంటే కుదరదండి. ఆటోమేటికల్లీ మీరే సఫర్ అవుతారు. ఎవరైతే నేర్చుకోరో వాళ్ళే సఫర్ అవుతారు. అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటున్నారండి. అంటే ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఆల్రెడీ మన యొక్క ఐటీ అనేది ఆల్రెడీ విస్తరించేసింది. గూగుల్ పే, ఫోన్ పే ఏవైనా తీసుకోండి. ప్రతి బ్యాంక్ కూడా ఒక యాప్ ఉందండి. అంటే దాని యొక్క అవసరం పెరిగిపోయింది. అలాగే గేమింగ్ సెక్టార్ తీసుకోండి. ఇప్పుడు ఈరోజు చూడండి ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ ఆడుతున్నారు. దాంట్లోంచి కొన్ని లక్షల కోట్లు జనరేట్ అవుతున్నాయండి. గుర్తుపెట్టుకోండి సార్ ఈ పాయింట్. గేమింగ్ సెక్టార్ లో కొన్ని లక్షల కోట్లు జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు వర్చువల్ వచ్చిందండి, మెటావర్స్. అది కూడా మన కంపెనీ రేపొద్దున రాబోతుందండి. సో గేమింగ్ సెక్టార్ కూడా మన కంపెనీ వదలలేదు. ఎందుకంటే నేను ఈ ఫైనాన్షియల్ సెక్టర్ ఎందుకంటే స్టార్ట్ చేశానంటే మనది కూడా అందులో ప్రొడక్ట్ ఉంది, ఓ వ్యాలెట్. గుర్తుపెట్టుకోండి సార్. అలాగే గేమింగ్ సెక్టార్ లో కూడా మన కంపెనీ తొలక ఓ ప్లే రాబోతుందండి వెరీ సూన్. అది కూడా ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాడగలిగేలాగా. అలాగే ఎనీ సెక్టర్ తీసుకోండి, ఎంటర్టైన్మెంట్ సెక్టర్ తీసుకోండి. ఈ రోజు సోషల్ మీడియా అంటారు, లేదా ఎంటర్టైన్మెంట్ అంటారు. ఈ రోజు ఒక 60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా యూట్యూబ్ వాడుతున్నారు. యూట్యూబ్ అనకూడదు కానీ ఫోను వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ యూట్యూబ్ పెట్టుకొని అందులో వీడియోలు చూసుకుంటున్నారు. కొంతమంది సినిమాలు చూస్తున్నారు, కొంతమంది పాటలు చూస్తున్నారు, కొంతమంది ఇంకేటో చూస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తున్నారు. అంటే అక్కడ ఏంటి, డేటా వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. డేటా లేకుండా ఉండలేడండి మనిషి ఈ రోజు. ఆ విధంగా ఎడిక్ట్ అయిపోయాడండి మనిషి. అంటే ఏంటి, పుట్టిన పిల్ల దగ్గర నుంచి 60-80 ఏళ్ళ ముసలోళ్ళ వరకు కూడా వాడుతున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి వాడుతున్నాడు. నెంబర్ ఆఫ్ యూజర్స్ అన్న వర్డ్ నేను అందుకే వాడుతున్నానండి. అంటే దగ్గర 8 బిలియన్ పీపుల్ వాడుతున్నారు. సపోజ్ ఒక యాప్ తీసుకుందాం అండి, చిన్న ఎగ్జాంపుల్ మనకు తెలియడం కోసం. అంటే ఎందుకోసం మనం జీవితాలు మారుతాయి అనడానికి నేను చిన్న ఎగ్జాంపుల్స్ తోనే చెప్తాను చూడండి. ఒక యాప్ ఉన్నది. ఒక యాప్ 8 బిలియన్ పీపుల్ అంటే 800 కోట్ల మంది వాడక్కర్లేదండి. జస్ట్ ఒక 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఆ యాప్ వాడారంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రూపాయి డేటా వెళ్ళినా, డేటా రూపంలో ఒక్కొక్క రూపాయి 1 రూపీ వెళ్ళినా కూడా అతనికి 10 lakhs అనేది 1 మిలియన్ అంటే 10 lakhs రూపీస్ వెళ్ళిపోతున్నాయండి ఆయనకి. అంటే ఈ సిస్టమ్ లో అంత మనీ జనరేట్ అవుతుంది. అలా కాబట్టే ఫేస్బుక్ తీసుకోండి, ఒక యూట్యూబ్ తీసుకోండి, వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ లో ఉన్న జూమ్ తీసుకోండి. సెకండ్ కి వాళ్ళ ఆదాయాలు ఉన్నాయండి. నిమిషానికి 6 కోట్లు ఫేస్బుక్. ఈ రోజు నేను చెప్తున్నాను కాదు, మీరు ఈవెన్ మనందరికీ తెలిసిన విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం అని చెప్తున్నాను. నిమిషానికి వాళ్ళ ఆదాయాలు ఉన్నాయంటే దానికి కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ. అలాంటి ప్లాట్ఫామ్ లోని చూడండి, ఒక ఫేస్బుక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ రోజు మనం అందులో ఏమైనా మనం ఇన్కమ్ జనరేట్ చేయగలమా? మనం మన డేటా ఖర్చు పెట్టి వాడికి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం, ఆ ఫేస్బుక్ అతనికి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం. కానీ మన ఆన్ ప్యాసివ్ చూడండి, ఒక సింగిల్ లాగిన్ లోని నాట్ ఓన్లీ ఇన్ వన్ టూల్ అండి, అది ఓన్లీ ఫేస్బుక్ అనేది తీసుకుంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్న ఒక యాప్ మాత్రమే. అదే నిమిషానికి 6 కోట్లు సంపాదిస్తుందంటే గంటకెంత, రోజుకెంత, నెలకెంత, సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందండి. కానీ మన కంపెనీ చూడండి, అంటే చాలా మంది పేమెంట్ చేయకుండా ఇంతవరకు ఎందుకు ఉంటున్నారు అనడానికి ఫస్ట్ వాళ్ళకి బేసిక్ నుంచి వాళ్ళకి మన మనీ ఎలా జనరేట్ అవుతుంది తెలియడానికే నేను ముఖ్యంగా ఈ పాయింట్ చెప్తున్నాను. నేను ఇంత ఓపిక్ గాను ఈ పర్టికులర్ ఈ ఒక్క టూలే కాకుండా మన కంపెనీలో ఓ వ్యాలెట్ ఫైనాన్షియల్ సెక్టార్ లో కనబడుతుంది ఆల్రెడీ. అలాగే గేమింగ్ సెక్టార్ లో రాబోతున్నాయండి ఓ మెయిల్, జీమెయిల్. ఇప్పుడు జీమెయిల్ ఇంతకుముందు రెడిఫ్ మెయిల్ ఉండేది, అది ఇప్పుడు చూడండి. ఇంతకుముందు రెడిఫ్ మెయిల్, yahoo.mail అలాంటి ఉండేవి, అవన్నీ ఎగిరిపోయి ఇప్పుడు జీమెయిల్ వచ్చిందండి. ఫ్యూచర్ లో చూడండి మన ఓ మెయిల్ రూల్ చేస్తుందండి. అది ఇప్పుడు మనం అనుకోవచ్చు మనకి ఫ్రీ టూల్ ఇచ్చారు, ఇది ఇంకా వస్తుందా అని అనుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే 1.4 మిలియన్ కాకుండా ఆల్రెడీ మనం ఒక 6 months బ్యాకే విన్నామండి, 3 మిలియన్ పైగా ఆల్రెడీ వేరే ట్రాఫిక్ వచ్చేసింది అని అన్నారు. ఇప్పుడున్న ట్రాఫిక్ అయితే దగ్గర 6 to 7 మిలియన్ వచ్చిందండి ఆల్రెడీ ట్రాఫిక్ రిజిస్టర్ చేసుకున్నారు. అంటే అవన్నీ ఓమెయిల్స్ కింద కన్వర్ట్ అయిపోయినట్టే కదా. ఫ్యూచర్ లో అలా ప్రతి ఒక్కటి కూడా ఓమెయిల్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఇప్పుడు జీమెయిల్ ఒకటే వాడుతున్నారు, రెడిఫ్ మెయిల్ మర్చిపోయారండి. అలాగే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మన ఓమెయిల్ రూల్ చేయబోతుంది. అలాగే ఎనీ సెక్టర్ లో తీసుకోండి. ఇప్పుడు సపోజ్ జూమ్ వాడుతున్నాం, జూమ్ వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ లోని చూడండి, ఎందుకు ప్రతి ఒక్కరు అలవాటు పడిపోయారు జూమ్ కంటే. ఒక మీటింగ్ చిన్నది మనం కండక్ట్ చేయాలి అంటే, ఒక మీటింగ్ చిన్నది, ఒక ఎల్జీ ఏసీ మిషన్ కంపెనీ ఉందండి, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలి లేదా ఒకరికి ట్రైనింగ్ ఇవ్వాలి, ఎగ్జిక్యూటివ్స్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఒక పర్టికులర్ ఊరికి ఒక పర్సన్ పంపించి అక్కడ ఒక హాల్ తీసుకొని వాళ్ళందరినీ ఆ ప్లేస్ కి రప్పించి ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ కి ట్రైన్ ఛార్జెస్ అన్ని ఇచ్చి ఆ పర్టికులర్ ప్లేస్ లో పెట్టి అతను
అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఒక మీటింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెన్నై అనుకోండి, ఎల్జీ కంపెనీ ఆల్ ఓవర్ ఇండియా ఉంది కదండి, చెన్నైలోకి వచ్చి దగ్గర ఉండే వాళ్ళందరూ వచ్చి వినేవారు. ఈ రోజు అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జస్ట్ ఒక సింగిల్ క్లిక్ అండి. ఈ రోజు మనం ఓకనెట్ ద్వారా ఏ విధంగా లాగిన్ అయ్యామండి? కొంతమంది ఢిల్లీలో ఉన్న లాగిన్ అయ్యి ఉండొచ్చు, మహారాష్ట్రలో లాగిన్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కొంతమంది, ఇంకొక దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది. సో ఎవరు మట్టుకాలు సింపుల్ ఒక సింగిల్ క్లిక్ ద్వారా మనం లాగిన్ అయ్యామండి. అంటే ఎంత మనీ సేవ్, ఎంత టైం సేవ్ ఆలోచించండి. ఆ విధంగా ఈ జూమ్ యాప్ అనేది లక్షల కోట్లు జనరేట్ చేస్తుందండి. సో మన కంపెనీ తాలూకా ఓ కనెక్ట్తో దాన్ని పోల్చడానికి కూడా లేదండి. వీడియో క్లారిటీ కానీ అది ఎంత క్లియర్గా ఉందో చూడండి మంది. సో అది ఆల్రెడీ అంతంత మనీ జనరేట్ చేస్తుంది. అంటే దానికి అలవాటు పడిపోయామండి మనందరం. సో అటువంటి టూల్స్ తయారు చేస్తున్న కంపెనీ నాట్ ఓన్లీ సింగిల్ ఒకటే కాదండి, ప్రతి సెక్టర్ లోను కూడా మన తాలూకా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. ప్రతి సెక్టర్ లోని దగ్గర స్టార్టింగ్ లోనే మనం విన్నాం దగ్గర 50 టూల్స్ తోని మన సింగిల్ లాగిన్ లో 50 టూల్స్ వరకు రావచ్చు అని అన్నారు. అక్కర్లేదండి, మనం వాస్తవంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న కాడికే మనం చూసుకున్నా కూడా ఒక్కసారి ఓకనెక్ట్ లో ఏఎల్టి ఆటో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఒక్కసారి వచ్చిందా చూడండి ఏ విధంగా డిస్ట్రప్టివ్ అవుతుంది అది. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం తీరిపోతుంది. జూమ్ లాంటి ఎనీ యాప్ మనతో కంపేర్ చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ లో ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే వినగలరు. సపోజ్ హిందీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందులో లాగిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? ఏమీ అర్థం కాదు. కానీ ఒక్కసారి ఆటో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ అనే ఆప్షన్ కనుక మన ఓకనెక్ట్ లో వస్తే ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వెరీ సూన్ రాబోతుంది. అది అప్డేట్ అవబోతుంది. వన్స్ ఒక్కసారి అప్డేట్ అయ్యాక ఎవరైతే ఆల్రెడీ లాగిన్ చేసి ఉన్నారో ఇప్పుడు దగ్గర 6 to 7 మిలియన్ ఇప్పుడు ఎక్స్ట్రా ట్రాఫిక్ వచ్చిందని ఉన్నారు. అందులో 10% సేల్స్ జరిగినా కూడా మనకి ఎంతమంది వస్తారో ఆలోచించండి. 60 లక్షల్లో 10% అంటే దగ్గర విత్ ఇన్ స్పాట్ లో 6 లక్షల నుంచి 8 లక్షల మంది దగ్గర మన దాంట్లో యాడ్ అవుతారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, సేల్స్ ఎలా జరుగుతాయి, ఎలా రాబోతున్నాయి అన్నదానికి ఎగ్జాంపుల్. ఓకే, అది కాకుండా పెద్ద గవర్నమెంట్స్ ఆల్రెడీ ఇప్పటికే వాడుతున్నాయండి మన ఓకనెక్ట్. అంటే చాలా మందికి అనుమానం ఉందండి, సార్ ఎక్కడ మన సేల్స్ ఏం కనబట్లేదు, ఇంకా మన గ్లోబల్ లాంచ్ అవ్వలేదు కదండి ఓకనెక్ట్, సార్ మనకి ఎక్కడి నుంచి అండి ట్రాఫిక్ ఇస్తారు అంటున్నారు. నేను అది చెప్పడం కోసమే సార్ ఇది చెప్తున్నాను. మెయిన్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి క్లియర్ గా వినండి. మీ టీమ్స్ ద్వారా కూర్చోండి సార్, మీకు కంపల్సరీ మీ డౌట్లన్నీ తీరుతాయి. సో వన్స్ ఒకసారి గవర్నమెంట్స్ వాడుతున్నాయండి, దీనికంటే సుపీరియర్ క్వాలిటీ ఆల్రెడీ ఇచ్చారట, అది వాడుతున్నాయి. మనం ఇంతకుముందు వాడే వెర్షన్ కి ఇప్పుడు వాడే వెర్షన్ కి చాలా తేడా ఉంది. అలాగే మన కంపెనీలో వేరియస్ వెర్షన్స్ ఉన్నాయి. ఇది మన గుడ్ న్యూస్ అండి. ఇది మనందరికీ కూడా మనకి కంపెనీ మనకు చెప్పకుండా చాలా చేస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే జనాలు ప్రజలు యాడ్ అవుతూ ఉంటారో ఆ సేల్స్ అన్ని ఎవరికండి వస్తుంది? ఈ జనరేట్ అవుతున్న మనీ అంతా ఇప్పుడు జూమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాడుతున్నారు, డేటా ఖర్చు అవుతుంది. ఈ డేటా ఖర్చు అయిన డబ్బే కదండి వాళ్ళకి ఇంత మనీ వస్తుంది. ఇంకా జూమ్ లోని ఇంకా ఒక హోస్ట్ కావాలంటే దగ్గర ఒక 1000 మెంబర్స్ మనం కావాలంటే దగ్గర 50,000 రూపాయలు పే చేయాలండి. అంత కాస్ట్లీ జూమ్. కానీ మనం 10,000 క్వాలిటీ కూడా మనం $100 కి ఇస్తున్నాం. అంటే రేపు పొద్దున ఒక్కసారి గ్లోబల్ లాంచ్ చేయక ఇది డిస్రప్టివ్ అవబోతుంది. అంటే యూసేజ్ చేసే వాళ్ళ వలన కూడా డేటా వలన కూడా మనీ జనరేట్ అవుతుంది మనకి. దాంతో పాటు ఎవరైతే టూల్ కొనుక్కుంటున్నారో దాని నుంచి కూడా మనీ జనరేట్ అవుతుంది. చూడండి, అదే ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ లో మనం ఏ ప్రొడక్ట్ కొనక్కర్లేదు, ఓన్లీ డేటా వాడుతుంటేనే వాళ్ళు అంత సంపాదిస్తున్నారు. అంటే ఇక్కడ పెయిడ్ టూల్స్ ద్వారా మనకు డేటా నుంచి డబ్బులు వస్తుందండి. ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, డేటా ఖర్చు పెడుతున్నాం ఈ మీటింగ్ లో అటెండ్ అయ్యి. అదే కాకుండా తిరిగి రేపొద్దున ఈ మన ఓకనెట్ ని ప్రతి ఒక్కరు పర్చేస్ చేస్తారు. మనం పర్చేస్ చేసాం $100 కి $125 ఎవ్రీ మంత్ ప్యాకేజ్ లో మనకి కన్సెషన్ రేట్ లో ఇచ్చారా లేదా? 1 మంత్ ఫ్రీ ఇచ్చారు. మనం కంపెనీ అకార్డింగ్లీ మనం ఏదైతే డిస్కౌంట్ పోనో మనం పే చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనీ అనేది సేల్స్ ద్వారానే జరుగుతుందండి. ఇది MLM కాదు అని ఎందుకంటా అంటే రేపొద్దున మనం జరగబోతున్న సేల్స్ మీద వచ్చే జనరేట్ అయ్యే ఇన్కమ్ ఎవరికి ఇస్తారు? కంపెనీ 50% ఆఫ్ ద అమౌంట్ అంతా కూడా ప్రాఫిట్ అంతా కూడా మన ఫౌండర్స్ కి ఇవ్వబోతుంది. అది ఆల్రెడీ కంపెనీ చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఒక్క టూలే మీకు కొన్ని లక్షల కోట్లు జనరేట్ చేయబోతుంది. అంటే రేపొద్దున ఫ్యూచర్ లో ఓ వెరిఫై రాబోతుంది. మనకు వచ్చేవే చూసుకుందాం. ఓ ట్రాకర్, అది కూడా పెయిడ్ టూల్ అనండి. ఓ మెయిల్, ఓ నెట్, ఓ ట్రిమ్, ఓకే ఫ్రీ టూల్స్. కానీ దాని నుంచి జనాలు ఆటోమేటికల్లీ వస్తారండి. రేపొద్దున ఇంకొక బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే
మనకి తెలియకుండానే ఇప్పుడు ఓ వాలెట్ రెడీ అవుతుందండి. మన 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 అప్డేట్స్ లోని మన సార్ చెప్పారు, మీకు పెండింగ్ విత్డ్రాల్స్ ఇచ్చిన తర్వాతనే నేను రిమైనింగ్ ఏదైనా కూడా కొత్త టూల్ తాలూకా పేమెంట్ ఏదైనా నేను తీసుకుంటాను అన్నారు. దాని అర్థం ఏంటండి? పెండింగ్ తాలూకా పేమెంట్స్ ఇస్తారంటే దాని అర్థం ఏంటి? పేమెంట్ అంటే దానితో సంబంధించిన ఈ లీగాలిటీ ఏదైతే ఉందో మన బ్యాంక్ నుంచి రావాల్సిన బ్యాంకర్స్ కి ఏవైతే హడల్స్ ఉన్నాయో, మనకి ఇప్పుడు పెండింగ్ విత్డ్రాల్ రాకపోవడానికి కారణం ఏంటండి? అక్కడి నుంచి మనీ రావాలి అంటే మన ఇండియా వరకు తీసుకుందాం అండి. రూపీస్ డ్రాయింగ్ అరేంజ్మెంట్స్, ఆర్డిఏ అంటారండి. రూపీస్ డ్రాయింగ్ అరేంజ్మెంట్స్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని అది ఆర్బీఐ నుంచి ఇస్తుందండి అప్రూవల్. ఇచ్చిన తర్వాత మన దగ్గరికి రావాలి. ఇటువంటివి చాలా ఉంటాయండి, ప్రతి కంట్రీకి ఉంటాయండి. అందువల్లనే ఒక పర్టికులర్ పర్సన్ అన్ని కంట్రీలకి ఇవ్వాలి అంటే ఈ లీగాలిటీస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. దాంతో పాటు మనకి పేమెంట్ ప్రాసెసర్ లో కూడా స్టార్టింగ్ మనం పే చేసేటప్పుడు ఒక థర్డ్ పార్టీ పేమెంట్ దగ్గర కొంచెం పేమెంట్ స్టక్ అయిందని కూడా న్యూస్ విన్నాం. ఆల్రెడీ యాస్టారే చెప్పారు. అది కూడా క్లియర్ అయిపోయింది అన్నారండి. మనం భయపడాల్సిన పని లేదు. పెండింగ్ విత్డ్రాల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి మనకి. ఇందాక మీకు అన్నాను కదా, పెండింగ్ విత్డ్రాల్స్ సంబంధించిన విషయాలు కూడా మీకు వస్తాయి. మీకు దాని గురించి క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా. సో అవి కూడా రాబోతున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే అదే ఆయన చెప్పారు, మిడ్ ఆఫ్ మే కల్లా మీరు మంచి గుడ్ న్యూస్ వింటారు రిగార్డింగ్ పెండింగ్ విత్డ్రాల్సే. దానికి సంబంధించి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చెప్తున్నానండి. దాని తర్వాత ఆటోమేటికల్లీ మిగతా స్టార్ట్ అవుతాయి. అలాగే మన కంపెనీలో ఉండే ప్రతి ప్రొడక్ట్ తీసుకోండి, వెబ్ కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ లో ఓ కనెక్ట్ ఉంది. అలాగే హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్ అండి, రేపొద్దున రాబోతుందండి. అంటే మనీ ఎలా జనరేట్ అవుతుంది అనడానికి హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్ లోని ఓ స్టాఫ్ అనేది వచ్చింది అనుకోండి, అది B2C బిజినెస్. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే B2B కదా, అంటే మనం ఓ కనెక్ట్ అనేది మనం వాడుతాం, లేదా మనం ఇంకొకరితో వాడిపిస్తాం, లేదా వాళ్ళు వాడతారు. ఆ వాడుతుండగా ఎవరెవరినైతే ఆ మీటింగ్ లో లాగిన్ అయ్యారో వాళ్ళందరూ వాడుతున్న డేటా మళ్ళీ మనకి ఇన్కమ్ రూపంలో మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి. కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్ ఓ స్టాఫ్ వస్తే రేపు పొద్దున్న ఎలా ఉంటుందంటే, అది చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటాయండి. కంపెనీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టిన డేటా, వాళ్ళు ఏదైతే ఆ ఓ స్టాఫ్ ని కొనుక్కుంటారో, చూడండి హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్మెంట్ అంటారండి హెచ్ఆర్ అంటే, తీసుకుంటారో అవి కూడా మనకి 50% ఇస్తుంది. అక్కడ మనం చేసిన పని ఏం లేదండి. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ ఇన్ ఇట్ అన్న మాట ఎందుకు అన్నారంటే వేస్తారు. సో అదొక రకమైన ఇన్కమ్. అలాగే చూడండి ప్రతి దాంట్లో ఇప్పుడు ఎప్పుడైతే ఓ వాలెట్ రెడీ అయిపోయిందో, ఒక్కసారి ఈ పేమెంట్స్ అన్ని ఒక ఆర్డర్ లోకి రాగానే మనకి ఎప్పుడైతే పెండింగ్ విత్డ్రాల్స్ అయిపోయాయో, క్లియర్ అయిపోయాయో, నెక్స్ట్ మనకి ఏంటంటే బోనసెస్, మనకి రావాల్సిన నెక్స్ట్ కావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు కొట్టబోయే ట్రాఫిక్. ఓకే, దాన్నే కదా క్యాట్మో అని కూడా చెప్పాం మనందరికీ కూడా. ద కంప్లీట్ ఆటోమేటెడ్ టార్గెటెడ్ ట్రాఫిక్ వస్తే ఏంటవుతుంది? మనీ ఓవర్ఫ్లో. ఎంఓ అంటే మనీ ఓవర్ఫ్లో, మనకి మనీ రాబోతుంది. సో ఆ విధంగా అవన్నీ కూడా జనరేట్ అవుతాయండి. జనరేట్ అయినప్పుడు ఈ ఓ వాలెట్ 200 దేశాల్లో మనకి మైగ్రేట్ అవుతుందండి. 200 దేశాలు పైగా మన కంపెనీ అన్ని బ్యాంక్స్ నుంచి పర్మిషన్ తీసుకుంటుంది. అంటే ఈ ఓ వాలెట్ కోసం కూడా వస్తారండి రేపు పొద్దున్న. మనందరికి చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే చూడండి, మనం ఇంతవరకు ఏమనుకుంటున్నాం, ఓ ట్రాకర్, ఓ కనెక్ట్ ఇవే అనుకుంటున్నాం మనం. దాంతో పాటు ఓ వాలెట్ కూడా మనకి రెడీ అవుతుంది, అదొక టూల్. దానికోసం కూడా బోల్డ్ మంది వస్తారండి. ఓ వెరిఫై మన కోసమే కంపెనీ రెడీ చేస్తుంది. ఎందుకంటే ఓ వెరిఫై చేసిన తర్వాతనే మనకి ఆటోమేటికల్లీ మనీ అనేది అకార్డింగ్ టు ద లీగాలిటీ ప్రకారం ఇవ్వాలి. కాబట్టి ఆ వెరిఫై మన కోసం రెడీ చేస్తున్నా, అది కూడా రేపొద్దున అదొక పెయిడ్ టూల్ అండి. దాని నుంచి కూడా మనీ జనరేట్ అవుతుంది, అది కూడా మనకే. అంటే ఈ కంపెనీలో ఏ విధంగా టూల్, ఒక పర్టికులర్ టూల్ ఒకటి వస్తుంది, దాని ద్వారా ఏ విధంగా మనీ జనరేట్ అయినా మనకు వచ్చే మనీ అందులో 50% ఆఫ్ ద ప్రాఫిట్ మనకి ఇస్తారు కంపెనీ. ఏ విధంగా ఇస్తారు? ఎఫిలియేట్ సిస్టమ్ ద్వారా ఇస్తారండి. సో మనం చాలా మంది అనుకోవచ్చు, సార్ ఇవన్నీ మేము చాలా సార్లు వినేసామండి, అసలు ఏంటి సార్ మాకు అర్థం అవట్లేదు అన్నారు. ఇది నేను ముఖ్యంగా ఎందుకు నేను టచ్ చేస్తున్నానంటే, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని. అసలు ఏ విధంగా కంపెనీ జనరేట్ చేస్తుంది, ఏ విధంగా మనకి ఇస్తుంది అన్న విషయం కూడా చాలా మంది అంటే అంత క్లియర్ గా తెలియకపోవచ్చు. సో తెలుసుకున్న వాళ్ళు ఇంకొంచెం బాగా తెలుసుకుంటారన్న ఉద్దేశంతోనే నేను మెయిన్ ముఖ్యంగా ఈ పాయింట్స్ కూడా టచ్ చేయడం జరుగుతుందండి. అలాగే చూడండి, ఎడ్యుకేషన్ లో కూడాను మన కంపెనీకి సంబంధించిన టూల్ రాబోతుందండి, అదే ఓ అకాడమీ. నేను ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ టూల్ కోసం ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది చాలా మంది అడుగుతున్నారు, సార్ అబ్నార్మల్ మనీ కంపెనీ ఇస్తుందని చెప్తున్నారండి, ఏ విధంగా వస్తుంది సార్ అనడానికి.
సార్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సార్, మన కంపెనీలోని ఉండే టూల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పైప్ లైన్ లోకి వచ్చి ఒకటి ఆర్డర్లోకి వచ్చేసరికి ఆల్రెడీ ఇంతకు ముందే కొన్ని వెబినార్స్ లో చెప్పారు సారు, దగ్గర దగ్గర 6,000 యూనివర్సిటీస్ తోని ఆల్ ఓవర్ ద వరల్డ్ 6,000 అబోవ్ యూనివర్సిటీస్ తోని ఆల్రెడీ ఓ అకాడమిక్ సంబంధించిన అగ్రిమెంట్స్ జరిగాయని ఒకసారి ఒక వెబినార్ లో సార్ చెప్పారు. అంటే ఒక్కసారి ఆలోచించండి సార్, 6,000 యూనివర్సిటీస్ అంటే వాళ్ళు ఎన్ని క్లాసెస్ చెప్తారు, ఏ విధంగా డేటా ఖర్చు అవుతుంది, దానికి బ్యాక్ బోన్ ఏంటండి? ఓ కనెక్ట్ కదా, ఓ కనెక్ట్ ఉంటేనే కదా మరి ఆన్లైన్ లో మన క్లాసెస్ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మన ప్రతి ప్రొడక్ట్ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నది. ఓ కనెక్ట్ టూల్ కంపల్సరీ వాళ్ళకి అవసరం. ఎప్పుడైతే ఒక ఎడ్యుకేషన్ టూల్, ఇప్పుడు నేను మాస్టర్ని, నేను ఓకే, నేను నాకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదో చెప్పాలి, హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన సబ్జెక్ట్ నేను ఆన్లైన్ లో చెప్పాలి, నేనేం చేయాలి? నేను కంపల్సరీ ఓ కనెక్ట్ కూడా కొనుక్కోవాలి. దాంతో పాటు ఈ ఓ అకాడమీ ద్వారా కూడా నేను పర్మిషన్స్ తీసుకొని నేను ఇందులో కోర్స్ చెప్పుకోవచ్చు. అది కూడా సర్టిఫైడ్ సర్టిఫికెట్స్ తోని మన యొక్క టూల్స్ రాబోతుందండి. ఓ అకాడమీ అంటే గవర్నమెంట్స్ తోని పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్స్ మనతో మెర్జ్ అవుతాయని సార్ చెప్పడానికి కారణం ఇదే. ఇటువంటివే గవర్నమెంట్స్ కూడా మనతో మెర్జ్ అవుతున్నాయి, చాలా విషయాలండి. సో ఈ విధంగా ఓ అకాడమీ అనేది దాని యొక్క మార్కెట్ క్యాప్ చెప్తానండి సింపుల్ గా. ఓ అకాడమీ తనక మార్కెట్ క్యాప్ అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఒక్కసారి మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే $300 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు అండి. $300 బిలియన్ అంటే 300 ఇంటూ 100 అంటే 30,000 కోట్ల డాలర్లు అండి. 30,000 కోట్ల డాలర్లు అంటే ఇంటూ 85 వేసుకోండి, అంటే 24 లక్షల కోట్లు అండి. దాని యొక్క మార్కెట్ క్యాప్ నేను చెప్తున్నాను సార్. మన కంపెనీ ఇస్తుందని కాదు నేను చెప్పేది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ క్యాప్ అంటే ఆ సెక్టర్ లో ఉండే మనీ అంత ఉంది. ఒక హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్ తీసుకోండి, 150,000 కోట్లు అండి ఒక నెలకి. ఇప్పుడు మీరు గూగుల్ చేయండి, వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఆఫ్ పర్టికులర్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్స్ అని కొట్టండి చాలు, దాంట్లో 150,000 కోట్లు టర్న్ ఓవర్ ఉందండి. అంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఒక్కొక్కటి పైప్ లైన్ లోకి వస్తున్న కొలది మన మనీ ఏ విధంగా మల్టిప్లై అవుతుందండి. అంటే చాలా మందికి సార్ డేట్ అండ్ టైం ప్రకారం మీకు ట్రాఫిక్ ఇస్తాను అని కంపెనీ చెప్పిందండి. డేట్ అండ్ టైం అంటే చూడండి, మీరు ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఇనీషియల్ స్టేజ్ లో మనం వేసిన ఐడి తాలూకా డేట్ అండ్ టైం 2020 వేసారు, 2021 వేసారు, 2018లో వేసారు, రైట్ అనుకుందాం. ఆ డేట్ అండ్ టైం ప్రకారం మీకు మీ సీనియారిటీ ప్రకారం మీకు ట్రాఫిక్ ఇవ్వడం జరుగుద్ది అన్నారండి. ఇక్కడ ఏంటంటే మనమే కంపల్సరీ ట్రాఫిక్ కావాల్సిన పని లేదండి. కంపెనీ ఆల్రెడీ బ్రాండింగ్ చేస్తుంది. బుర్జ్ ఖలీఫాలో స్టార్టింగే బుర్జ్ ఖలీఫా నుంచి మనం టాప్ నుంచి స్టార్ట్ అయ్యామండి. అక్కడి నుంచి బ్రాండింగ్ చేస్తుంది. దాని నుంచి ఆల్రెడీ ఇప్పటికే వచ్చిందండి 7 మిలియన్ ట్రాఫిక్ ఆల్రెడీ ఉందండి. అబౌవ్ 7 మిలియన్ అండి. నేను ఇంకా చెప్పింది తక్కువ, ఇంకా ఈ మధ్యలో రిలీజ్ చేయలేదు. నేను ఈ రిలీజ్ చేసిన విషయం కూడా చాలా నాళ్ళ క్రితం చెప్పింది ఇది. ఈ టార్గెట్ 1 year బ్యాక్ 3 మిలియన్ అన్నారు, తర్వాత ఇంకో 3 to 4 మిలియన్ యాడ్ అయింది అన్నారు. దాన్నే హోల్డింగ్ ట్యాంక్ అన్నారు కదా. ఓకే, అది కాకుండా అంతంత ఆ విధంగా బ్రాండింగ్ చేస్తుందండి. ఒక అంటే కంపెనీ చూడండి, ఒక సిస్టమేటిక్ గా ఏ విధంగా వెళ్తుందో చూడండి. బ్రాండింగ్ అనేది ఏ విధంగా చేస్తుందంటే, ఒక మెట్రో స్టేషన్ కి, దుబాయ్ లో ఉండే ఒక మెట్రో స్టేషన్ కి, అల్ సఫా అనే మెట్రో స్టేషన్ కి డైరెక్ట్ గా కంపెనీ ఏం చేసిందండి, మన ఆన్ ప్యాసివ్ పేరు పెట్టుకుందండి. అంటే చూడండి, ఆ దుబాయ్ గవర్నమెంట్ కి మన ఆన్ ప్యాసివ్ మీద ఎంత నమ్మకం ఉందో. ఒక గవర్నమెంట్ మన ఆన్ ప్యాసివ్ నమ్మి ఏకంగా ఒక స్టేషన్ పేరు, ఒక మెట్రో స్టేషన్ పేరే ఇచ్చారండి. ఒక రోజుకి 7 లక్షల మంది అండి, అందులో 7 మిలియన్ పీపుల్, 7 lakhs, అబౌవ్ 7 lakhs ఒక రోజుకంట. అందులోని ఎవ్రీ డే వరల్డ్ వైడ్ ట్రావెల్ చేస్తారంట. అంటే ఎంత మనకి ప్రతి ఒక్కరు కొత్తలేగా, దాదాపుగా మెట్రో స్టేషన్స్ అంటే వరల్డ్ వైడ్ జాయింట్ అయి ఉంటది కదా. అంటే ఎంతమంది మన ఆన్ ప్యాసివ్ కోసం చూస్తున్నారో ఆలోచించండి. ఎంతమంది రిజిస్టర్ అవుతున్నారు కొత్తగా, www.onpassive.com నుంచి రిజిస్టర్ అవుతున్నారు. ఆ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా కంపెనీ ఏం చెప్పిందండి, ఈ 1% ఎవరైతే ఈ 1.4 మిలియన్ అంటే మన 14 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఈ ఫౌండర్స్ ద్వారానే మీకు వాళ్ళని రప్పిస్తా ఉన్నారు. అంటే మనమే గేట్ కీపర్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 8 బిలియన్ పీపుల్ యూజర్స్ మనకి అవసరం, మనకు ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన టూల్సే కదండి. ఒక చిన్నపిల్లలకి అవసరమైంది టూల్ రాబోతుంది, వాళ్ళ కోసమే చిన్నపిల్లల ఎడ్యుకేషన్ ఓప్లే రాబోతుందండి. అది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టలేదండి. ఎడ్యుకేషన్ టూల్ మొదలుకొని వెబ్ కాన్ఫరెన్సింగ్ టూల్ అనకూడదు, కానీ హెచ్ఆర్ మేనేజ్మెంట్ టూల్, గేమింగ్ టూల్ అనకూడదు, కానీ సోషల్ మీడియాకి సంబంధించి ఓ నెట్ అంటే జస్ట్ లైక్ ఫేస్బుక్ లాగా ఓ నెట్, అలా ప్రతిదీ ఇంకా చాలా 50 టూల్స్ వస్తున్నాయండి. వాటి గురించి చెప్పుకుంటే చాలా టైం పడుతుంది, కానీ నేను మీకు ఓన్లీ బేస్ చెప్తున్నాను. సో ఈ విధంగా ఇంత మనీ మెంబర్స్ ఇలా ఈ విధంగా జనరేట్ అవడం వల్ల
ఆ మనీ అంతా ఎవరికండి వస్తుంది? మల్టిప్లై అయ్యి మన దగ్గరికి వస్తుందండి. సో ఈ విధంగా అంతంత ట్రాఫిక్ ఇస్తానన్నప్పుడు అసలు మనం ఏ విధంగా ఎందుకండి వదులుకోవడం? అసలు చూడండి, 14 లక్షల మంది, 800 కోట్ల మంది రేపు పొద్దున రాబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గేట్ కీపర్స్ ఎంత అండి? 800 కోట్ల మందిలోని ఇంటర్నెట్ యూజర్స్ 600 కోట్ల మందే లెక్కేసుకుందాం. ఇప్పుడు మిగతా 20 కోట్లు తీసేద్దాం. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల మందిలోని 1%, 600 కోట్లలో 1% లెక్కేస్తే ఎంతండి? 6 కోట్లు అయ్యారండి. మనం 6 కోట్లు ఉన్నామా? లేంగా. మనం ఎంత ఉన్నామండి? 14 లక్షలు ఉన్నాం. అంటే 0.1% అంటే ఎంత వచ్చిందండి? 60 లక్షలు. సో 60 లక్షలు కూడా లేవండి మనం. అంటే 0.1% కంటా తక్కువ ఉన్న మనకి ఈ మొత్తం అందరూ కూడా యాజ్ ఎ గేట్ కీపర్స్ గా మనం ఉన్నాం. మన లింకుల నుంచే ఆటోమేటికల్లీ మనకి డొమైన్స్ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు వచ్చిందండి డొమైన్. మనకి ఒక డొమైన్ అని ఇచ్చి ఆ డొమైన్ ద్వారా కంపెనీ మనకి ట్రాఫిక్ ఇస్తుంది వీళ్ళందరినీ. అంటే రేపు పొద్దున్న ఎవరు రావాలన్నా మన ప్రమేయంతో రానియండి, మన ఫ్రెండ్ ప్రమేయంతో రానియండి, లేదు కంపెనీ తాలూకా ఏదైతే అడ్వర్టైజింగ్ చేస్తుందో, బ్రాండింగ్ చేస్తుందో దాని ద్వారా రానియండి, వాళ్ళందరూ కూడా మన దాంట్లోకే వస్తారు. అంటే ఒక స్పాట్ అనుకోండి, జస్ట్ ఒక పేపర్ మీద చిన్న స్పాట్ అనుకోండి. మనం ఉన్నాం చుట్టూ ఒక సర్కిల్లోనే మన అందరం ఉన్నాం. ఒక సర్కిల్లోనే మన అందరూని, అంటే మనమే గేట్ కీపర్స్. ఈ లోపలికి జనాలు, బయట ఉన్న జనాలు అందరూ కూడా అందులోకి ఎప్పుడైతే వస్తున్నారో ఆ సర్కిల్ అలా పెద్దదవుతుందండి. పెద్దదవుతుంది అంటే దాని అర్థం ఏంటండి? ఒక్కొక్కరు మన ద్వారానే కదా రావాలి, ఆ సర్కిల్ దాటుకునే కదా రావాలి. ఆ సర్కిల్లో మన అందరం ఉన్నాం అంటే ఒక్కొక్కరికి రేపు ఈ రోజు 100, తర్వాత 1000, తర్వాత 10,000 మంది, తర్వాత 1,00,000 మంది, తర్వాత మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్, ఆ విధంగా మనుషులు యాడ్ అవుతున్న కొలది మన యొక్క ఇన్కమ్ ఏటవుతుందండి? ఆటోమేటిక్ గా పెరుగుద్దండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ అండి. దానివల్లనే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇందులోకి రావడం ఒక ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం సార్. మనం వచ్చాం, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దయచేసి ఎవరైతే ప్యాకేజీలు కట్టలేదో వాళ్ళు మాక్సిమం కట్టుకోవడానికి ట్రై చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేను చూడండి, మన కంపెనీలోని సాఫీగా జరుగుతునేటప్పుడు ఆటోమేటికల్లీ మనం పేమెంట్ రేపు కడదాం, ఎల్లుండి కడదాం అని చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. ఆ తర్వాత పేమెంట్ గేట్వే టైట్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది, కార్డ్ సరిగ్గా పనిచేయలే. అప్పుడు అయ్యో ఆ టైంలో కట్టేసి ఉంటే బాగుండు అని అనుకున్నారు చాలా మంది. ఓకేనా సార్? సో అలా కాకుండా ఎవ్వరూ లేట్ చేయకుండా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా యాక్టివేషన్ చేసుకొని మీ మీ ప్లేసెస్ ని సుస్థిరం చేసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ రేపు పొద్దున రాబోతుంది. మీరు జాయిన్ అయిన డేట్ బేస్ చేసుకొని, మీరు ఇప్పుడు పే చేసిన డేట్, 2 డేట్లను బేస్ చేసుకొని కంపెనీ మనకి ట్రాఫిక్ ఇవ్వబోతుంది. ఎవరైతే ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ ఉన్నారో, $143 కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది బాధపడ్డారు. సార్ నేను $143 కట్టేశాను సార్, సెప్టెంబర్ నెలలోనే కట్టేశానండి అని అన్నారు. వాళ్ళకి చిన్న చిన్న క్లారిఫికేషన్ చెప్తాను సార్. చాలా చిన్న క్లారిఫికేషన్ చెప్తానండి సింపుల్ గా. ఇప్పుడు ఈ రోజు ఒక్కసారి అర్థం చేసుకోండి. 2020కి ముందు మన ఈ రోజు 14 లక్షల మంది ఉన్నారు. 2020కి ముందు ఒక 3 లక్షల మంది ఉన్నారు. కానీ ఈ 3 లక్షల మందిలో ఈ సెప్టెంబర్ నెలలో కట్టిన వాళ్ళు 1 lakh మెంబర్స్ కూడా లేరు సార్. అంటే సెప్టెంబర్ నెలలో కట్టిన ఈ 1 lakh మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 60,000, 70,000, 80,000 మంది కట్టారు అనుకుందాం. వాళ్ళందరూ కూడా ఆటోమేటికల్లీ అకార్డింగ్ టు ద కంపెనీ అని చెప్పింది జాయినింగ్ డేట్, ఇక్కడ పే చేసిన ప్యాకేజ్ డేట్ బేస్ చేసుకొని మిమ్మల్ని మనకి ట్రాఫిక్ ఇస్తా అన్నది. అంటే 1 lakh లోకి వెళ్ళిపోయినట్టే కదా లెక్క. అంటే రేపు పొద్దున్న ట్రాఫిక్ వచ్చేటప్పుడు వీళ్ళకి ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ కట్టే వాళ్ళకి కొంచెం తగ్గుద్ది. ఇప్పటికీ కట్టలేని వాళ్ళకి ఇంకా వాళ్ళే పోగొట్టుకున్నారు, వాళ్ళని మించిపోతారండి. రేపు పొద్దున వచ్చిన అఫిలియేట్స్ చాలా మంది మన కంపెనీని నమ్మి సార్ యాజ్ అఫిలియేట్ గా $190 జాయిన్ అయిన వాళ్ళు బోర్డు ఉన్నారు సార్. నేను చేశానండి యాక్టివేషన్ చాలా మంది, తెలుసా సార్? అంటే మీరు ఒక ఫౌండర్ గా జాయిన్ అయ్యి బెనిఫిట్ పోగొట్టుకుంటున్నారనే ఆ ఒక్క బాధతో కొద్దిగా నేను చెప్తున్నాను ముఖ్యంగాను. ఇది ముఖ్యమైన పాయింట్స్ అండి. నెక్స్ట్ కంపెనీలోని ఏ విధంగా మనీ జనరేట్ అవుతుందని చాలా మందికి డౌట్ ఉంది సార్. ఇంకా టూల్స్ ఇంకా పైప్ లైన్ లోకి రాలేదు, ఓకనెట్ అనేది ఇంకా గ్లోబల్ లాంచ్ అవ్వలేదు కదా సార్, కంపెనీ మనకి మనీ ఎలా ఇస్తుంది సార్? సార్ రేపు పొద్దున్న బోనస్లు ఇస్తానంటుంది కంపెనీ, ఏ విధంగా ఇస్తుందండి? దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఓకనెట్ లాంచ్ అయ్యి దగ్గర ఆల్మోస్ట్ 1 year అయిందండి. ఈ 1 year లో ఎవ్రీ డే మొన్న అనౌన్స్ చేశారు కంపెనీలోని కొన్ని థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఓకనెట్ లో పెట్టుకున్నాంగా మీటింగ్. ఓకే, సో ఈ విధంగా జాయిన్ అవుతున్నప్పుడు మరి మన అందరం డేటా ఖర్చు పెడుతున్నావా లేదా సార్? ఆ డేటా మీద కంపెనీకి మనీ జనరేట్ అవుతుంది. నేను ఓన్లీ వాస్తవాలు చెప్తున్నాను. మీరు మీ పరంగా నేను చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని కూడా ఆలోచించండి. అదే కాకుండా డేటా సెంటర్స్, ద వరల్డ్ లో ద హ్యూజ్ ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉన్న
ప్లాట్ఫామ్ ప్రెసెంట్ డేటా సెంటర్స్ అండి. అమెజాన్ తీసుకుందామండి. అమెజాన్ తాలూకా ద టోటల్ వాడి యొక్క ఇన్కమ్ సపోజ్ 100 రూపాయలు అనుకోండి, అందులో 35% డేటా సెంటర్స్ నుంచి వస్తుంది. అంటే గూగుల్ చేయండి పాయింట్, మీకు కనిపిస్తుంది. అమెజాన్ డేటా సెంటర్స్ ద్వారా వాళ్ళకి అంత ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్స్ ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఒక పర్ యానం $78.38 బిలియన్ వస్తుందండి. సార్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఎంతండి? $78.38 బిలియన్ అంటే 1 బిలియన్ అంటే 100 కదండి. $78 బిలియన్ అంటే 7,800 కోట్ల డాలర్లు. డాలర్లు అంటే ఇంకో ఇంటూ 100 వేసుకోవచ్చు యావరేజ్ గా, అంతే కదా. 90 రూపీస్ అలా ఉంది కదా యావరేజ్ గా. అంటే ఎంత ఒక్కసారి ఆలోచించండి, 7,80,000 కోట్ల రూపాయలు ఓన్లీ డేటా సెంటర్స్ మీద అమెజాన్ ఆల్రెడీ సంపాదిస్తున్నాడు. నాట్ ఓన్లీ అమెజాన్ అండి, ద వరల్డ్ లో ద మూడు బిగ్గెస్ట్ ఉన్నాయండి. అలాగే అమెజాన్ కాకుండా గూగుల్ క్లౌడ్ కూడా దగ్గర $19 మిలియన్ వరకు కూడా సంపాదిస్తుందండి. అదే మైక్రోసాఫ్ట్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ కూడా ఈ తాలూకా డేటా సెంటర్స్ ద్వారా దగ్గర $61.74 బిలియన్ సంపాదిస్తుందండి ప్రాణం. అంటే వీటిని మించి ఉందండి మన డేటా సెంటర్స్. మనకి ఆల్రెడీ ఐకాన్ లో రిజిస్టర్ అయింది సార్. ఐకాన్ అనే దాంట్లోని రిజిస్టర్ అయి ఉందండి. మనకి అది కూడా అనౌన్స్ చేసి చెప్పారు, డేటా సెంటర్స్ సంబంధించి ఇలా మనది రిజిస్టర్ అయింది, మేము దీంట్లో డొమైన్స్ కి సంబంధించి మనం లాంచ్ అయ్యింది అనేసి మనకి ఒక విషయం చెప్పారు. అలా డేటా సెంటర్స్ ద్వారా మన డేటా సెంటర్స్ ఈ అమెజాన్ కంటే 7 times బిగ్గర్ అండి. 7 times బిగ్గర్. ఒకసారి ఆలోచించండి. అది కూడా మనవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తున్నాయి. మన డేటా సెంటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే డేటా సెంటర్స్. అది కొన్ని అనివార్య, మన ప్రతిదీ కంపెనీ రివీల్ చేయలేదు కాబట్టి కొంతవరకే చెప్తుందండి మన కంపెనీ చాలా విషయాలు. సో ఆ విధంగా చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారయ్యేది ప్లస్ చీపర్, మనది కొంచెం అమౌంట్ తక్కువకి ఇస్తుందండి. అందువలన మన కంపెనీ ద్వారా ఆల్రెడీ మనీ జనరేట్ చేస్తుంది, మనకి హ్యాపీగా ఇవ్వగలదు సార్. నేను చెప్తున్నాను, నా యొక్క ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. అంటే ఇది ఓన్లీ అనలైజేషనే, ఓన్లీ ఈ విధంగా జనరేట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ ఓకనట్ వాడుతున్నాం, దీని నుంచి డేటా ద్వారా మనీ జనరేట్ అవుతుంది. మనకి ఎందుకు ఇవ్వలేదు? కంపెనీ ఆల్రెడీ ఎర్న్ చేసింది. వీఆర్ ద 50% పార్ట్నర్స్. కంపెనీ మనకి అనౌన్స్ చేసింది ఫౌండర్స్ అందరికి ఇస్తానని. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఒక్కటేనండి, లీగాలిటీకి సంబంధించి కొంచెం కొన్ని క్లారిటీస్ రావాలి. ఆ క్లారిటీస్ రాక ఇప్పుడు కొంచెం లేట్ అయింది, దట్స్ ఆల్. అంతే, కొంచెం లేట్ అవుతుంది. కానీ ఏ విధంగానూ భయపడాల్సిన పని లేదండి మనం. ఎందుకంటే డిస్రప్టివ్ టూల్స్ అని ఎందుకు అన్నారంటే, ఎందుకు నేను టూల్స్ కోసం ఇంత ఇదిగా చెప్తున్నానంటే, సార్ ఇది డిస్రప్టివ్ టూల్స్ అంటున్నారండి, మనమే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఏంటి ఇంతకుముందు గ్లిచెస్ వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయండి మన ఓకనెక్ట్. ఏదైనా ఒక టూల్ తయారయ్యేటప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ మనది ఎవ్రీ వీక్ ఒకసారి అప్డేట్ అవుతుంది సార్, వారానికి ఒకసారి అప్డేట్ అవుతుందండి మన టూల్స్. గుర్తుపెట్టుకోండి, అంటే అంత పవర్ఫుల్ గా ఆలోచిస్తున్నారు. అంటే సంవత్సరానికి 52 సార్లు అండి, సంవత్సరానికి 52 సార్లు అప్డేట్ అవుతుందంటే మన టూల్ ఉన్న కొద్ది అలా 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 ఒక రేంజ్ లోకి వెళ్ళిపోద్దండి. అందుకే సార్ ఒకసారి అన్నారు, మన టూల్స్ ని వేరే దాంతో కంపారిజన్ చేయడానికి కూడా వీలు లేదు, మనం 5 years ముందుకున్నాం అని అన్నారండి. ఈ విషయాలు చాలా మంది తెలియదు సార్, ఎందుకంటే వెబినార్స్ అందరూ వినరు, అందరికి వినాలని లేదు. నేను ముఖ్యంగా ఎందుకు చెప్తున్నట్టు, మేము ఇంత గొంతు చించుకొని ఎందుకు చెప్తున్నట్టే, ఎడ్యుకేట్ అవ్వండి, మిమ్మల్ని అందరూ ఎడ్యుకేట్ చేయాలన్న ఉద్దేశంతోనే చెప్తున్నామండి ప్రతి ఒక్కరికి. ఓకేనా సార్? సో ఈ విధంగా మనకి మనీ జనరేట్ అయ్యేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అన్నది అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి నేను చెప్తున్నానండి. ఇవి ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీగా మీరు ఆలోచించండి ఒక్కసారి. నేను చెప్తున్న దాంట్లో ఏమున్నాయి సార్, వస్తాయి అంటున్నారు, ఇంకా రాలేదు అనడానికి లేదండి. వన్స్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే మాత్రం ఇది కంపెనీ, మన కంపెనీని ఆపేది ఎవరు లేరండి. మనకి మొదట్లో ఇనీషియల్ స్టేజ్ లోనే చెప్పారండి, అసలు మనీ కోసం ఎందుకు చెప్పొద్దు అన్నారంటే, మన కంపెనీ చాలా మంచి ఇన్కమ్ ఉందండి. అందుకే ఈ రోజు కూడా నేను ఓన్లీ మార్కెట్ క్యాపే టచ్ చేశా, ఓన్లీ మార్కెట్ క్యాప్. అసలైన ప్రతి టూల్ తాలూకా మార్కెట్ క్యాప్ కనుక మనం చెప్పుంటే, మనం ఆలోచించి ఉంటుండే. ఒక్కసారి మీకుగా మీరు ఆలోచించుకోండి. నేను ఇప్పుడు చెప్పేశాను కదా ఇలా ఉంది బేస్ అని చెప్పేసి, అప్పుడు రేపు పొద్దున్న ఎలా ఉంటుందో చూడండి. నెక్స్ట్ 3 మ్యాట్రిక్స్ లో మనందరికీ కూడా కంపెనీ ఎఫిలియేట్ సిస్టమ్ తీసుకుందని చెప్పాను కదా, 3 మ్యాట్రిక్స్ లో మనందరికీ పంచడం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్న బ్యూటీ ఆఫ్ ద సిస్టమ్ ఏంటంటే చూడండి, రేపు పొద్దున్న మన దగ్గరికి మెంబర్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఒకరి కింద ఒకరు 3 లెక్కలు చేసుకుంటూ వెళ్ళిపోద్దండి.
చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు అలా యాడ్ చేసుకుంటూ ఆ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి తెలియదండి, అది ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం కొట్టుకుంటూ వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయేటప్పుడు రేపు పొద్దున వస్తున్న ఎఫిలియేట్ కూడా, మన లింక్ ద్వారా వచ్చిన ఎఫిలియేట్ కూడా బోల్డ్ అంత ట్రాఫిక్ వెళ్తుందండి. వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వెళ్తే మనకెంత వస్తుంది? అంటే మన తాలూకా మనీ మల్టిప్లై అవుతుంది సార్. మల్టిప్లికేషన్ అనేది ఇందులో మన మన కంపెనీలో ఉంది సార్. ఇది చాలా మందికి కొంచెం వివరంగా అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను అండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి సార్. మీ కింద ఒక 1000 మెంబర్స్ ట్రాఫిక్ పడింది. ఓకే, ట్రాఫిక్ పడితే ఈ ఓ కనెక్ట్ అనేది 100 మంది కొన్నారు అనుకుందాం. ఓకే, 100 మంది కొన్నారు. కొనగానే మనకి ఇమీడియట్ గా ఏమున్నాయండి, ఇంకా టూల్స్ ఉన్నాయిగా. నెక్స్ట్ ఓ ట్రాకర్ ఆన్ అయింది. ఓ ట్రాకర్ $50 ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, దానికి ప్రైస్ అనుకుందాం. అంటే ఈ 100 మంది మళ్ళీ ఓ ట్రాకర్ కొనాలి ప్రతి ఒక్కరుని. ఎందుకు కొనాలి? కొంటే వాళ్ళు కూడా మనీ జనరేట్ అవుతుంది. సో ఆటోమేటికలీ మీ ట్రాఫిక్ ఏంటండి, అదే 1000 మంది ట్రాఫిక్ నుంచి 100 మంది సేల్స్ ఏవైతే జరిగాయో అదే సేల్స్ ఇమీడియట్ గా మల్టిప్లై అయిపోయి, అంటే 200 సేల్స్ అయిపోయాయి మీ కింద. ఇంకో టూల్ ఏదో వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఓ స్టాఫే వచ్చింది, మన అదృష్టం బాగుండి. ఓ స్టాఫ్ రాగానే మళ్ళీ ఓ స్టాఫ్ ఆటోమేటికలీ కంపెనీ జనరేట్ చేసిన సేల్స్ లోంచే మనకు ఆటోమేటికలీ అది జనరేట్ అవుద్ది. అది కూడా కొంచెం ఎక్కువ అమౌంటే జనరేట్ చేస్తుంది. అది ఎంతో రేట్ మనకు తెలియదు. ఓ అకాడమీ వచ్చింది రేపు పొద్దున. ఓ అకాడమీ వస్తే ఓ అకాడమీ తనక పొటెన్షియాలిటీ చాలా ఎక్కువండి. అంటే చూడండి, ఈ 1000 మందిలో 200 మంది కొనొచ్చు ఓ అకాడమీ. ఇక్కడ 100 మందే కొన్నారు ఓకనెట్ ని. ఆటోమేటికలీ 200 మంది కొంటే వాళ్ళు కూడా ఆటోమేటికలీ ఓకనెట్ వాడాలి. అంటే మళ్ళీ మన మనీ ఏమైందండి, మల్టిప్లై అయింది. ఓన్లీ ఈ 100 మందితో లెక్కేసినా కూడా రేపు పొద్దున మళ్ళీ ఇంకా యాడ్ అవుతున్న కొద్ది మన తాలూకా మనీ మల్టిప్లై అయిపోతుంటది. చూడండి, ఒక టూల్ పెరుగుతున్న కొద్ది ఒక ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చేస్తున్నారు మనకి, కానీ మెంబర్స్ వాళ్ళే, కానీ మీకు ఎక్స్ట్రా సేల్స్ జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ అండి. మీరు ఒక్కసారి గూగుల్ చేయండి, ఒక్కసారి మ్యాథమెటిక్స్ లో మ్యాథ్స్ లోని మల్టిప్లికేషన్ యొక్క స్ట్రెంగ్త్ ఒక్కసారి మీరు కానీ తెలుసుకుంటే, బాబోయ్ ఇలాంటి సిస్టమ్ లో దేవుడు నన్ను ఉంచారా అని చెప్పి మీరు అందరూ హ్యాపీ అవుతారు సార్. నేను నేను ఘంటాపదంగా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు కూడా సార్, మన అందరికి కూడా ప్యాసివ్ ఇన్కమ్ చాలా అవసరం అండి. ఫ్యూచర్ లోని రేపు పొద్దున్న గవర్నమెంట్ కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. ఈ రోజు కూడా నేను ట్రేడింగ్ లో ఉన్నాను. నేను ఐఎమ్ ట్రేడర్ అండి, నేను క్రిప్టో ట్రేడర్ నేను. ఓకే, నేను ఉండి కూడా ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే సార్, రేపు ఫ్యూచర్ లో జనరేషన్ అందరూ కూడా ఇలా ప్యాసివ్ ఇన్కమ్ వైపు రావాల్సిందే. మంచి ఆపర్చునిటీ ఉండేటప్పుడు వదులుకోమాకండి. మీరు మనం ఎవరైతే ఉన్నామో మన ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీగా ధైర్యంగా చెప్పొచ్చు, రండి నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఒక్కొక్కరు ఎవరి మట్టుకాలు రిజిస్ట్రేషన్ చేయించండి చాలు. ఆల్రెడీ టైం అండ్ డేట్ ప్రకారం మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ అయినందుకు వాళ్ళు రేపు పొద్దున బెనిఫిట్ పొందుతారండి. కారణం ఏంటంటే కంపెనీ ట్రాఫిక్ కొట్టేటప్పుడు ఆటోమేటికలీ జనరేట్ అయిపోతూ ఉంటదండి. అంటే మన కింద వచ్చే ఎఫిలియేట్ కూడా సెకండరీ ఫౌండర్ కింద లెక్క. అంటే ఫౌండర్ లింక్ దొరికిన ఎఫిలియేట్ కూడా అదృష్టవంతుడు అయినప్పుడు మనం ఏ రేంజ్ లో అదృష్టవంతులు అవుతాం ఒక్కసారి ఆలోచించండి సార్. ఓకేనా? సో ఇది ముఖ్యమైన పాయింట్స్ అండి నేను మీకు చెప్దాం అనుకున్నది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను సార్. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో, యాజ్ నా వెల్ విషర్ గా చెప్తున్నాను సార్, నేను ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం సెషన్ పెట్టామంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనే ఉద్దేశం అది. ప్రతి ఒక్కరు కూడా మీ ఫౌండర్షిప్ తాలూకా ఐడీస్ ఏవైతే ఉన్నాయో మీ అప్లైన్ దగ్గర ఉంటే గనక చక్కగా ఐడి తీసుకోండి. ఐడి పాస్వర్డ్ చక్కగా తీసుకొని లాగిన్ అవ్వడం నేర్చుకోండి సార్. చాలా మందికి లాగిన్ అవ్వడం తెలియట్లేదు. మీరు ఎవరైతే లీడర్స్ జాయిన్ అయ్యి సెషన్ వింటున్నారో మీరు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీ కింద వాళ్ళకి కూడా చెప్పండి. వన్స్ ఒక్కసారి మనీ వచ్చిన తర్వాత సార్ అందరం బిజీ అయిపోతాం సార్. కాబట్టి మీ ఐడిని ఫస్ట్ లాగిన్ చేయడం నేర్చుకోండి. మీ అప్లైన్ దగ్గర మీ పాస్వర్డ్స్ ఉంటే మీరు నేర్చుకున్న తర్వాత పాస్వర్డ్ మార్చుకోండి, ముందు మార్చకండి. మీరు కొంచెం ముందు ఐడి లాగిన్ చేయడం అది నేర్చుకొని పాస్వర్డ్ మార్చి పెట్టుకోండి. దాంతో పాటు వెరిఫై వచ్చిన తర్వాత మనం ఏదైనా అందులో చేంజింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ అకౌంటే ఉంది, మీరు ఒక 10 సంవత్సరాల పాపని మీ ఇంట్లో పాపని పెట్టుకున్నారు. ఈ విషయంలో చాలా మంది డౌట్లు అడిగారండి అప్పట్లో. అందుకే నేను ఈ సెషన్ త్రూ ఇది ఉపయోగపడుతుందని చెప్పాను. ఎందుకంటే గురుసుమిందర్ దిల్లన్ గారే చెప్పారు ఒక విషయం. ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళ ఐడీలు చక్కగా ఫాదర్ పేరు మీద మార్చేసుకోండి. మార్చుకోవడమే బెస్ట్. వాళ్ళు మేజర్ అయిన తర్వాత కాబట్టి అప్పుడు మళ్ళీ సపోర్ట్ మనం పెట్టుకొని వాళ్ళ పేరు మళ్ళీ మార్చుకోవచ్చు. ఎందుకోసం అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ లోని అబ్నార్మల్ మనీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ ఏ దాంట్లో అయినా ఏమైనా ఇబ్బంది అవుద్ది అన్న ఉద్దేశంతోనే ఆ విషయం చెప్తున్నాం. వన్స్ వెరిఫై వచ్చాక మనం ప్రొఫైల్ ఎడిట్ చేయడానికి కుదరకపోవచ్చు. కాబట్టి వీలైతే అది కూడా చేయండి. ఓఎస్ లోని ప్రతిరోజు లాగిన్ అవ్వండి సార్. మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎంగేజ్మెంట్ బోనస్ అనేది చాలా బాగా వస్తుందండి.
లాగిన్ అవ్వండి ప్రతి ఒక్కరిని. మీ ఐడీస్ని కాపాడుకోండి. ప్రతి ఒక్కరికి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే, ఐ మీన్ ఏదో అయిపోద్ది, అప్లైన్ ఉన్నారని అయిపోద్దని కాదండి. అతను మర్చిపోవచ్చు, అతని ఐడి అతను చూసుకోగలని 100 మంది చూడలేరు కదండి. ఎవరిది వాళ్ళు నెగోసియేషన్ తీసుకొని మీ ఐడీస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకొని రోజు లాగిన్ అవ్వడం అలవాటు చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికి హ్యాపీగా చెప్పండి సార్, ఎందుకంటే మనం ట్రాన్స్ఫార్మ్ అవబోతున్నాం. చాలా దగ్గరలో ఉన్నామండి, చాలా చాలా దగ్గరలో ఉన్నామండి. దగ్గరలో మనకి పెండింగ్ విత్డ్రాల్స్ వన్స్ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి కంపెనీ ఇవ్వడానికి రెడీగా ఉందండి. బోనస్లు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన ట్రాఫిక్ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి రెడీగా ఉందండి. ఇంత వస్తుంది అంత వస్తుంది అని నేను చెప్పనండి, ఎందుకంటే ఎవరికి తెలియదు సార్ ఆ విషయం. కానీ వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మన కింద రావాల్సిందే సార్, మనకి ఇవ్వవలసిందే. చూడండి ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ చూడండి. మీరు ఎందుకు టీం చేసేవాళ్ళు ఏ విధంగా ఇదవుతున్నా అంటే, మీ కింద 100 మంది ఉన్నారంటే మనిషికి ముగ్గురు ఇచ్చినా కూడా ఆటోమేటికల్లీ 100 మంది టీం ఉన్న వాళ్ళకి ఆటోమేటికల్లీ 300 పడిపోద్దండి. సో ఆటోమేటికల్లీ మీ టీం ఎంత అయిందండి? జస్ట్ సింగిల్ ఫస్ట్ సైకిల్లోనే 400 మెంబర్స్ అయిపోయారండి. ఈ 100 ప్లస్ 300 చిన్న క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను కదా, 400 అయిపోయారండి. ఓకే, 400 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ లోకి వెళ్ళేసరికి నెక్స్ట్ సైకిల్లో 3 ఇచ్చింది అనుకుందాం కొన్ని, మళ్ళీ ఆటోమేటికల్లీ ఏమైందండి? 400 ఇంటూ 3, అక్కడ 1200 మంది యాడ్ అయ్యారు, ప్లస్ 400 1600 మంది అయ్యారండి. 1600 మెంబర్స్ అయిపోయారు. చూడండి ఆ 1600 నెక్స్ట్ సైకిల్కి వెళ్ళేసరికి ఇంటూ 3 మళ్ళీ, అంటే ఎవ్రీ పర్సన్ కి ఎవ్రీ సైకిల్లోని పేమెంట్ ఇస్తుందండి. అది 1 మంత్ 2 మంత్స్ అన్నది నేను చెప్పట్లా. అంటే ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ నేను ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి చెప్తాను. అందుకనే ఒక్క సైకిల్ కూడా మిస్ చేసుకోమాకండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. $93 ఎవరైతే కట్టాల్సి ఉన్నారో సార్ కట్టండి సార్. మన జనరేషన్స్ కి ఇన్కమ్ ఇస్తుందండి. మనం స్టార్టింగ్ ఇనీషియల్ ఒక 9,600 రూపాయలు కట్టుకున్నాం. దాంతో పాటు ఈ రోజు ఇంకొక 9,000 సరే, $93 అంటే క్రిప్టో ప్రెసెంట్ యావరేజ్ గా 10,500 అవుతుంది. సో అంత కట్టుకున్నాం అంటే 20,000 రూపీస్ మనం మనీ పే చేసినందుకు గాను మన జనరేషన్స్ కి ఇన్కమ్ ఇస్తుందండి. సార్ చాలా మంది అడగొచ్చు, సార్ జనరేషన్స్ కి ఇన్కమ్ ఇస్తుంది అంటున్నారు, నాకే కాదండి నా తర్వాత తరానికి తర్వాత తరానికి తర్వాత తరానికి కూడా ఇస్తానంటుందండి. ఏ విధంగా అంటే సార్, ఇంటర్నెట్ అనేది ఎండ్ అయ్యేది లేదు, ఏ నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. ఇంటర్నెట్ అనేది కారణం ఏంటంటే, మనకి ఈరోజు ఉదయం అయితే వేరే కంట్రీలో రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు. అంటే ప్రతి ఒక్కరు అలా వాడుతానే ఉంటారు. అదే కాకుండా మనమే ఇప్పుడు ఈ రోజు అవసరం పడిపోయింది, మనకి టెక్నాలజీ అనేది అవసరం పడిపోయి, నాకు ఫోన్ పే నేను వాడను అంటే మీరు మనమే ఇబ్బంది పడాలా, మళ్ళీ ఏటీఎం చుట్టూ పరిగెత్తి డబ్బులు తీసి మళ్ళీ వాళ్ళకి ఇస్తూ ఉండాలా కదా. కంపల్సరీ నేర్చుకుంటున్నాం లేదా? అలాగా మన నెక్స్ట్ టెక్నాలజీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా ఎక్కువ వాడతానండి టెక్నాలజీని. అంటే మనం చూడండి ఇంకా పెరిగే దాంట్లోనే మన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వన్స్ అప్ అనే టైం ఒక చిన్న మాట నేను చెప్తున్నాను సార్, నేను సరదాగా డిస్కస్ చేసినట్టు సరదాగా మాట్లాడుతున్నాను సార్. సెషన్ అని మీరు ఏదో నేను చెప్పేస్తున్నాను అనుకోకండి, ఇవన్నీ వినేసాం అనుకోవచ్చు. మనందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంలోనే చెప్తున్నాను సార్. ఇప్పుడు వన్స్ అప్ అనే టైం చూడండి, మామూలుగా మనం వాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ రోజు ప్రతి టూల్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు. ఇంట్లో కంపల్సరీ డిజిటల్ టీవీ ఉంటుంది, ఓటీటీలు ఉంటున్నాయి. సార్ చూడండి, మన రేపొద్దున ఫ్యూచర్ లో మన తాలూకా మన ఫిజికల్ ప్రొడక్ట్స్ లోని టీవీలు రావచ్చేమో. సార్ ఈ మాట ఒక్కసారి వింటున్నాను వినండి, టీవీలు రావచ్చేమో. అండ్ అదే కాకుండా మన డిజిటల్ వరల్డ్ లోని మనకి డిజిటల్ అసెట్స్ మనం కొంటామని సార్ ఒకసారి చెప్పారండి. దాని అర్థం ఏంటంటే మేబీ క్రిప్టో అసెట్స్. అదే కాకుండా వర్చువల్ వరల్డ్ అండి, మెటావర్స్ లోని వర్చువల్ వరల్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగదాంబ, మా వైజాగ్ తీసుకోండి, జగదాంబ ఏరియా అని జగదాంబ ఉంటుందండి. ఆ జగదాంబ ఏరియాని మనం కొనుక్కున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఏరియాకి వచ్చి రేపొద్దున ఫ్యూచర్ లో మెటావర్స్ లో ఆ ఏరియాకి వచ్చి ఎవరైనా అందులో గేమ్ ఆడుకున్నారు, ఆ స్పేస్ ని వాడుకున్నారంటే మనకు మనీ జనరేట్ అవుతుంది. సార్ మనకి ఇప్పుడు ఈ రోజు హాస్యాస్పదంగా అనిపిస్తాయి సార్ ఇవన్నీ. రేపు పొద్దున్న మనీ రాబోతుందండి, మనం మనీ అలా ట్రాన్స్ఫర్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ కోసం ఒకనకప్పుడు హాస్యాస్పదంగా చూసేవారండి. ఈ రోజు వరల్డ్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది సార్ క్రిప్టోలోకి. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా క్రిప్టో ఒప్పుకొని తీరింది. ఆఖరి డిజిటల్ రూపాయి ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ దించిందండి, సుష్మా స్వరాజ్ దించాల్సి వచ్చిందండి. నేను క్రిప్టో కరెన్సీలో ఉన్నాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను కాదు. క్రిప్టో కరెన్సీలో ఆల్రెడీ ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది సార్. సమ్ లాక్స్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు సార్. మనం తెలుసుకోలేదు అంటే మనది తప్పు, కానీ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా మాట విని ఒక్కసారి దీనివైపు మనం ఉన్న డిజిటల్ వరల్డ్ లోకి ఒక్కసారి దృష్టి పెట్టండి.
దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. మేము నెక్స్ట్ సెషన్స్లోని మీకు ఓకనట్ ఎలా వాడాలి అనే ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మేము ఉన్నది ఈ సెషన్స్ మేము ఎందుకు పెడుతున్నాం అంటే ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయడానికే. మీరు వీలైనంత మెంబర్స్ మీ టీమ్స్ తీసుకొని రండి, మీరు కూర్చోబెట్టండి చాలు. మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మేము ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికే నేను చూస్తున్నాను. సార్ వేణుగోపాల్ గారు ఓకేనా? ఇంకా సెషన్ నేనేమో టైం ఎక్కువ తీసుకున్నానా? హలో హలో సార్ వేణుగోపాల్ గారు, ఎనీబడి ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి సార్. ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ లో ఏదైనా అనుమానం ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా హ్యాపీగా అడగచ్చు సార్. మేము రెడీగా ఉన్నాము మీకు చెప్పడానికి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఉండే పొటెన్షియాలిటీ అంత ఉంది సార్. మేము ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నాం అంటే ద బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్ ఏంటంటే మనం ఆల్రెడీ డిజిటల్ వరల్డ్ లోకి వచ్చాం సార్. మన మంచి ఇన్వెస్ట్మెంట్స్ మనం అన్ని ఒకనకప్పుడు ఎలక్ట్రిక్ కార్లు రూల్ చేస్తాయి, ఎలక్ట్రానిక్ రూల్ చేస్తుంది అంటే, ఎలక్ట్రిక్ సిస్టమ్ రూల్ చేస్తుంటే నమ్మలేదండి. ఈ రోజు అందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు సార్ అంటే నేను హలో, గుడ్ ఈవినింగ్ సార్. కంఫర్ట్ జోన్ లో ఉన్నారా? సోమశేఖర్ గారు, మీ వాయిస్ వినబడట్లేదండి. బహుశా సార్కి కాల్ పక్క పక్కనే 2 డివైజ్లు ఆన్ చేసావా? వాల్యూమ్ ఆఫ్ చేసుకో దినేష్, వాల్యూమ్ కంప్లీట్ ఆఫ్ చేసేసి. సరే, బహుశా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది మేబీ. అయితే ఇప్పుడు ఏంటంటే వారు మేబీ వైజాగ్ అనుకుంటా, ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. అయితే వీరు ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ ప్యానెల్లోకి వచ్చారు. సార్ సార్ నా వాయిస్ వినబడుతుందండి? లౌడ్ అండ్ క్లియర్ సార్, క్లియర్. నా వాయిస్ వినబడుతుందా సార్? వినబడుతుంది సార్, వింటున్నాం. లౌడ్ అండ్ క్లియర్, స్పష్టంగా ఉంది. మీ దగ్గర బహుశా సిగ్నల్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. బహుశా నేను అనుకుంటున్న వైఫై ఉంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు. అదే అండి ఫ్రెండ్స్, సిగ్నల్ సరిగా లేకున్నా అండ్ ఏ డివైస్ నుంచి అయితే మనం ఈ మీటింగ్ అటెండ్ చేస్తున్నాము, అది ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, అది అప్డేట్ లేకపోతే లౌడ్ అండ్ క్లియర్. నా వాయిస్ వినబడుతుందా సార్? ఓకే, ఇందాక నుంచి అదే అడుగుతున్నాను నేను. సరే ఓకే. ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చిందండి సెషన్. ఒక్కసారి ఏంటంటే ఎవరైతే పేమెంట్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు వీలైనంత వరకు చేసుకోవడానికి ట్రై చేయండి సార్, మీ పాకెట్ పర్మిట్ చేస్తేనే. ఎందుకంటే రేపు పొద్దున మనీ పెరిగిన తర్వాత మనం అన్నెసెసరీ ఎక్స్ట్రా పే చేయాల్సిన పని, ఎవరైనా కూడా క్రిప్టో ద్వారా పేమెంట్ చేయాలన్నా కూడా నేను రెడీ అండి, సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అండి, నేను ఎక్కువ టైం తీసుకున్నాను సార్, సారీ. హలో, కంటిన్యూ ప్లీజ్. రేవతి గారు, మీ ఒకసారి మైక్ ఆఫ్ చేసింది సార్. కంటిన్యూ ప్లీజ్. అది అంటే ఈ మధ్యలో బ్రేకింగ్ మనకెవరికి రాని ప్రాబ్లం మనకి ఎందుకు వచ్చింది? కొంతమంది 5G ఫోన్ అంటారు, చాలా లేటెస్ట్ ఫోన్ అండి, 5G ఆండ్రాయిడ్ అని ఇంకా అంటారు. ఏదైనా డివైస్ సపోర్ట్ చేయాలి, అది అప్డేట్ అయి ఉండాలి. ఆండ్రాయిడ్ వాళ్ళకి ప్లే స్టోర్ నుంచి అప్డేట్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. ఆ డిఫాల్ట్ బ్రౌజర్ కానీ, ఓకనెట్ అప్లికేషన్ కానీ, ఓకనెట్ అప్లికేషన్ చాలా మంది సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు? అది అవుట్డేటెడ్, లేటెస్ట్ వర్షన్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకోండి. అవుట్డేటెడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేయండి.
అక్కడ నుంచి అంటే నేరుగా అప్డేట్ పెట్టినా సరే, లేదు అనుకుంటే అది అన్ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసి తీసేసి లేటెస్ట్ వర్షన్ డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి కాకుండా మన ఆన్పాసివ్ ఓఎస్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ వేరు, ఇన్స్టాల్ వేరు. ఓకే, కాబట్టి ఇన్స్టాల్ చేసుకోండి. ఈలోపు ఇన్స్టాల్ చేసుకునే లోపు ఒక చిన్న పని ఏంటంటే డిఫాల్ట్ బ్రౌజర్లో మీటింగ్స్ అటెండ్ చేయండి. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే మనకు మీటింగ్కి వచ్చారో, మీటింగ్కి వచ్చిన వాళ్ళంటే హ్యాండ్ రైజ్ చేయకూడదు. అక్కడ మీరు గమనించండి, అటెండ్ లింక్ ద్వారా వచ్చిన వాళ్ళకి అక్కడ ఒక అవకాశం ఉంది. సార్ ప్రెజెంటర్ యొక్క సరిగా మైక్ వినబడట్లేదు నాకు అనుకున్న వాళ్ళంతా స్పీకర్ ప్యానల్లోకి వచ్చండి. స్పీకర్ అక్కడ రిక్వెస్ట్ పెట్టుకోండి. రిక్వెస్ట్ పెట్టుకుంటే డైరెక్ట్ వచ్చేస్తారు. సోమశేఖర్ సార్, మీరు పక్క పక్కన 2 డివైజులు పెట్టినట్టున్నారు. అదే సార్, అందుకే నేను అక్కడ ఇది అవ్వట్లేదేమో వాయిస్ డౌట్ వచ్చి నేను మళ్ళీ పెట్టాను, నేను పక్కన పెట్టాను. ఓకే సార్, ఓకే క్లియర్ సార్, క్లియర్ వాయిస్ లౌడ్ అండ్ క్లియర్. ఓకే సార్, ఎవరికైనా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అమేజింగ్ స్పీచ్, మెస్మరైజింగ్ స్పీచ్, చాలా బాగుంది సార్. అండ్ ఇక్కడ నేను మొదట కోహోస్ట్ ప్యానల్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఎవరైతే కోహోస్ట్ ప్యానల్ వచ్చారో వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. సార్ ప్రజెంటేషన్ ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు, అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. తర్వాత అందరికి మైక్ అవకాశం ఉంటుంది, ఎవరైనా మాట్లాడవచ్చు. అండ్ బిగినింగ్ లో చెప్పారు, ఎవరైతే లేట్ కమర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ మీటింగ్ లోకి లేట్గా వచ్చారో, పావుగంట క్రితం, అరగంట క్రితం, వాళ్ళకి రఫీక్ గారు మీరు చెప్తారా? సార్ సోమశేఖర్, మీరే మీ పరిచయం రెండోసారి ఇవ్వండి, నేను చెప్తే బాగుండదు. ఓకే సార్, ఓకే సార్, వెల్కమ్ అగైన్ అండి అందరికీ కూడా. నా పేరు సోమశేఖర్ అండి, నేను వైజాగ్ నుంచి. ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఫర్ ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్సో క్రిప్టో ట్రేడర్ ఆల్సో. ఓకే సార్, మేబీ సెషన్ సారీ లేట్గా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వీలైనంత వరకు కూడా టైంకి రావడానికి ట్రై చేయండి సార్. మీకు ఎడ్యుకేట్ చేయడం కోసమే మేమందరం కూడా శ్రమిస్తున్నాం, మేము ట్రై చేస్తున్నాం, మేము మీకోసం తహతపడుతున్నాం. ఎందుకంటే మనందరం ఎడ్యుకేట్ అవ్వాలి, మనందరం ఎదగాలి అన్న ముఖ్యమైన ఆ యొక్క ఉద్దేశంతోనే మేము ఇదవుతున్నామండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, మంచిగా ఉండాలి, మంచిగా మనం ఇందులో డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను సార్. సో క్రిప్టో ద్వారా ఎవరికైనా ఏమైనా యాక్టివేషన్స్ చేయాలన్నా కూడా నా పేరు సోమశేఖర్, వైజాగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా చేశాను, నేను 500 పైగానే చేశాను యాక్టివేషన్స్ రీజనబుల్ ప్రైస్ లోనే. అప్పుడు ఆ టైం వచ్చేటప్పుడు ఎవరైనా రఫీక్ గారిని కానీ, వేణుగోపాల్ గారిని కానీ ఎవరైనా మీరు వాళ్ళకి చెప్తే దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ మైక్ ఓవర్ టు వేణుగోపాల్ గారు, రఫీ గారు. ఓకే, వండర్ఫుల్ స్పీచ్ సార్, అండ్ మీ బెస్ట్ కోఆపరేషన్ బాగుంది. ఎందుకంటే గమనించారా ఫ్రెండ్స్? ఎస్ సార్, అయితే ఇది కోఆపరేషన్ అంటే. ఎందుకంటే కేవలం ప్రజెంటేషన్ ఇవ్వటం కాక తన వంతు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హెల్ప్ ఏంటంటే ఎవరైతే ఇప్పటి వరకు ఒక ప్యాకేజ్ కూడా కట్టుకోవడానికి సిద్ధమయ్యారో, ఏదో కారణంగా మిస్ అయ్యారో, ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు ఆర్థికంగా డబ్బులు సెట్ అయిపోయి సిద్ధంగా ఉంది, అక్కడ గెట్ లాక్ అంటే మీరు ఎలాంటి పేమెంట్ చేయలేరు. ఒక ఆప్షన్ ఏది, క్రిప్టో తప్ప కార్డ్ పేమెంట్ ద్వారా కంపెనీకి ఎలాంటి డబ్బులు పే చేయలేరు. అయినా మీరు పెండింగ్ ఏవైనా ఐడియాలు ఉంటే, డబ్బులు కట్టుకోవాల్సింది ఉంటే, దానికి పేమెంట్ చేయాల్సి ఉంటే, ఓకనెట్ ప్యాకేజ్ కొనాల్సింది అనుకుంటే లాస్ట్ ఆప్షన్ ఏముందంటే క్రిప్టో. ఎవరైనా క్రిప్టో వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గరికి పే చేయాల్సిన అమౌంట్ పే చేసి అక్కడ అమౌంట్ అదే కంపెనీలోకి వచ్చేసేయండి, లాగిన్ అయిపోండి అని అప్పట్లో చెప్పాము. అయితే సార్ అంటున్నారు అంటే ఎవరైనా ఇప్పటికీ డబ్బులు మేము పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి, కంపెనీకి ఓకనెట్ ఏదైతే పర్చేజ్ చేయాలో రూల్స్ ప్రకారం అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ కార్డ్ ద్వారా పేమెంట్ లాక్ అయిపోయింది కదా, క్రిప్టో ద్వారా మాత్రమే పే చేయాలి. మరి క్రిప్టో నాలెడ్జ్ ఎంతమందికి ఉంటుంది? ఆ క్రిప్టో సపోర్ట్ నేను చేస్తాను అంటున్నారు. కాబట్టి మీటింగ్ అయ్యాక అక్కడ రఫీక్ గారిని అప్రోచ్ అవ్వండి,
అండ్ వారు మీకు సార్తో కాంటాక్ట్ ఇప్పిస్తారు. అండ్ అది పే చేయాల్సిన అమౌంట్ పే చేస్తే కనుక త్రూ క్రిప్టో ద్వారా కంపెనీలోకి ఎంటర్ అయిపోతారు. అప్పటి వరకు కంపెనీ గేట్ బయటే ఉండాలి. సో అందరు ఇప్పుడు ఈ మీటింగ్ లో వచ్చిన వాళ్ళు 2 రకాలు. ఒకటేమో కంపెనీకి అమౌంట్ పే చేసి మీటింగ్ అటెండ్ చేసేవాళ్ళు, ఒకటి నయా పైసా ఒక్క రూపాయి బిల్లా కూడా అమౌంట్ పే చేయకుండా ఉత్తి పుణ్యానికి వచ్చి అటెండ్ చేసేవాళ్ళు. సో వీళ్ళకి అవకాశం ఏంది? అమౌంట్ పే చేయకుండా మీటింగ్ అటెండ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆదాయం కంపెనీ పైన రాబడి కావాలనుకుంటే, రాబోయే రోజు మేము మిస్ అయ్యాము, మాకు ఎవరు చెప్పలేదు అనేవాళ్ళు ఉన్నారు. సమయానికి డబ్బు అందలేదని అనేవాళ్ళు ఉన్నారు. అండ్ మాకు జ్ఞానోదయం కాలేదంటే లేట్గా అయిపోయింది, అప్పటికే పేమెంట్ కంపెనీ లాక్ చేసేసింది కదా అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సపోర్ట్ చేయడానికి వారు మన ఈరోజు ప్రజెంటర్ మీకు ఇప్పటిదాకా ముఖ్య అతిథిగా వక్తగా వచ్చే సోమశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారండి. సో ఇది ఒక రకమైన హెల్ప్. డబ్బులు ఇచ్చినా కూడా సాయం చేసేవాళ్ళు లేరు. ప్రతిఫలం ఆశించకుండా రిటర్న్ నాకేంటి లాభం అనేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఏదైనా బెనిఫిట్ అయితే కానీ నేను హెల్ప్ చేయను అనేవాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో వారు ప్రెజెంటర్ రావటం అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ ఇస్తూ మళ్ళీ నేను నా వంతు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హెల్ప్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మానవత్వ కోణంలో ఎందుకంటే ఇంకా ఆ క్రిప్టో కూడా లాక్ అయిపోతే ఏడుపు ముఖం పెట్టాల్సిందే. ఆ సైకిల్ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ ఎన్నాళ్ళకి వస్తుందో, ఈ లోపు లాస్ కదా. కాబట్టి కార్డ్ పేమెంట్ వేరు, క్రిప్టో పేమెంట్ వేరు. కార్డ్ పేమెంట్ ఆపేసింది కాబట్టి క్రిప్టో ఆప్షన్ ఉంది. మరి క్రిప్టో ద్వారా నేను పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మిగతా చోట ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇది ఒక అవకాశం, గోల్డెన్ ఛాన్స్. ఓకే, అండ్ సార్ యొక్క ఫీడ్బ్యాక్, సార్ యొక్క హెల్ప్ అండ్ అంటే నాకు ఫీడ్బ్యాక్ కావాలి. అండ్ మిగతా వాళ్ళు అందరు సిద్ధంగా ఉండండి. 1 by 1 పిలుస్తాను. ఫస్ట్ కోస్ట్ ప్యానల్ ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి, నాకు ఎవరు ముందు కనబడుతున్నారు? రఫీక్ గారు, సోలెట్టి వెంకట దినేష్ గారు, రేవతి గారు సిద్ధంగా ఉండండి. నేను 1 by 1 పిలుస్తాను. రఫీక్ గారు ఫ్రమ్ మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్. వెల్కమ్ సార్. కంఫర్ట్ జోన్ ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యు. మీ ఫీడ్బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకింత గొప్ప ఆపర్చునిటీని అందించిన లైవ్ గార్డ్ ఆశ్వఫరే గారికి నా శతకోటి వందనాలు. అలాగే చూసుకుంటే ఇంత మంచి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హోస్ట్ అయిన వేణుగోపాల్ గారికి శుభ సాయంత్రం. అలాగే చూస్తుంటే కోహోస్ట్ ప్యానల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా ఒక శుభ సాయంత్రం. ఇలాగే చూసుకుంటే ఈరోజు గెస్ట్ అటువంటి సోమశేఖర్ గారికి నా అభినందనలు. ఎందుకంటే తను నేను కాల్ చేసేసరికి ఇట్లా ఫౌండర్స్ చాలా మంది ఇబ్బంది, ఇప్పుడు డిసప్పాయింట్ లో ఉన్నారు, కొంచెం మూడీలో ఉన్నారు. సో మీలాంటి వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళకు మనోధైర్యాన్ని నింపాలని ఒక ఆశతో అడగడం జరిగింది. తను దానికి కూడా వాళ్ళు సానుకూలంగా ఉంది. తప్పకుండా నేను వస్తా, ఒక తోచింది నేను చెప్తా అని ఒక ఆలోచన రావడం జరిగింది. అదేవిధంగా చాలా మంచి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. తను చాలా మంచి స్పీచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇలాగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముఖ్యంగా గమనించే ఫౌండర్స్ అందరు కూడా మనం చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇలాంటి టైంలో ఏంటంటే చాలా మందికి ఈ రోజులలో అడిగితే అమ్మ అన్నం పెట్టదు. కానీ ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్ర ఫౌండర్స్ అందరికి కూడా ఇప్పటికి కూడా చాలా మందికి ఆన్ పాస్ అంటే డబ్బులు వస్తాయని ఒక విషయం తప్ప, ఆన్ పాస్ లో ఫౌండర్ సైట్ అంటే ఏంటి, ఎగో సిస్టమ్ అంటే ఏంటి, ఓఎస్ అంటే ఏంటి, సో ఇవలాంటి ఏం తెలియకుండా ఆన్ పాస్ లో చాలా ఉన్నాయి. ఆన్ పాస్ లో ఎగో సిస్టమే కాకుండా, ఓ ఫౌండర్ సైటే కాకుండా, ఓఎస్ కాకుండా చాలా రకాల యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నడవాలంటే ముఖ్యంగా మనకు మెయిల్ అవసరం. మెయిల్ అనేది చాలా చాలా అవసరం. సో ఆ మెయిల్కు సంబంధించిన ఏంటంటే ఆన్ పాస్ ఒక ఐడికి మెయిల్ అనేది గుండెకాయ లాంటిది. ఒక మనిషికి గుండెకాయ లాగో అలాగే ఆన్ పాస్ ఐడికి కూడా ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మెయిల్ అనేది గుండెకాయ లాంటిది. సో ఆ మెయిల్కు సంబంధించిన ఏంటంటే నాకు తెలిసి ఒక 3 ఆప్షన్లు ఉంటాయి. అవేంటి అంటే
ఒకటి పాస్వర్డ్, రెండోది రికవర్ మెయిల్, మూడవది రికవరీ మొబైల్ నెంబర్. సో ఫౌండర్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీరు రాసి పెట్టుకోండి. మీ ఇంట్లో కూడా ఇంకా వేరెవరికైనా తెలియజేయండి వీటి గురించి. రేపు మన వేణుగోపాల్ గారు కానీ ఇంకా ఎవరైనా ఉన్నారన్నా దీని గురించి స్క్రీన్ షేర్ చేసి చూపించగలరని ఈ వేదిక నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో చాలా మంది ఫౌండర్స్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ అప్లైనర్ దగ్గర కానీ ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయి. నా దగ్గర కూడా ఇలాంటి సమస్యలు చాలా వచ్చినాయి. కాబట్టి ఐ విల్ హంబుల్ రిక్వెస్ట్ వేణుగోపాల్ సార్, వీటి మీద మీరు దృష్టి పెట్టి త్వరలో స్క్రీన్ షేర్ చేసి మన తెలుగు భాష ఫౌండర్స్ అందరూ కూడా మీరు ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు డబ్బు ఇయ్యందే చిన్న పిల్లాడు కూడా దుకాణానికి వెళ్ళిరా అంటే నాకేంటి అని అంటారు. ఇలాంటి జనరేషన్ లో కూడా మీకున్న సరే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా అవన్నీ పక్కన పెట్టుకొని కూడా మన ఫౌండర్స్, నా ఫౌండర్స్ అనే ఒక నిదానంతో నా ఫౌండర్స్ ఆశి గారి ఒక నిదానం కానీ కంపెనీ యొక్క రీజన్ కానీ హ్యుమానిటీ లిఫ్టింగ్ అనే ఒక బాగుంది. అందులో నాకు తోచిన సహాయం ఏదో చేదోడు బాదోడుగా కంపెనీకి కానీ ఆశుఫార కానీ నా వంతుగా సేవలు అందిస్తానన్న మీ యొక్క ఆలోచన రియల్లీ హ్యాండ్స్ అప్ సార్. హార్ట్ఫుల్ గా నేను చెప్తున్నాను. ఇందులో కానీ చాలా మంది నాకు తోచిన సాయం, నా ఆశయం కూడా మీకు తోడుగా నా చిన్న ఉడత భక్తి సహాయం ఇదే వేదిక మీద అందరూ తెలుగు రాష్ట్ర ఫౌండర్స్ అందరూ కూడా ఒకటి కావాలి. తెలుగు రాష్ట్రంలో ఎవరైతే లీడర్ వాళ్ళందరూ కూడా అందరూ ఒకటే ఫౌండర్ ని ఎడ్యుకేట్ చేసి ఈ కారణం ఇప్పుడు ఎందుకనంటే చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు. ఇలాంటి టైంలో అందరూ కనెక్ట్ వెబినార్స్ నిర్వహించడం వలన మనందరం కూడా ఒక దాటి మీదకి వస్తే ఎవరి మనోభావాలు ఒకరికి తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా కొద్దిసేపు అయినా ఈ గంట 2 గంటలైనా మన సమస్యలన్నీ మర్చిపోయి నెగిటివ్ థాట్స్ అన్ని మర్చిపోయి అందరూ కూడా పాజిటివ్ గా ఉండి మనకంటూ ఒక ఆశ్ముపరి గారు ఉన్నారు, మనకంటూ ఒక ఆన్ ప్యాసివ్ ఉన్నది, ఏ నాటుకున్నా వస్తుంది అని ఒక మనోధైర్యంతో మీరు అందరు చెప్పడం జరుగుతుంది. రియల్లీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మీకు చెప్పట్లు ట్రై చేస్తాను. అది కొంచెం స్టేబుల్ ఇంకా స్టేబుల్ కాలేదు డివైస్ లో. ఓకే, అండ్ కోర్స్ ప్యానెల్లో కట్ల అనిల్ కుమార్ గారు వచ్చారు వరంగల్ నుంచి. సార్ కంఫర్ట్ జోన్ ఉన్నారా?